వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. దాదాపు 2 ఏళ్లు హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. గాజాలో బందీల విడుదల మొదలైంది. తొలుత 7 బందీలను రెడ్ క్రాస్ హమాస్కు అప్పగించింది. ఆ తర్వాత కాసేపటికే మిగతా 13 మంది బందీలను విడిచిపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలు రెండో దశ చర్చలు ప్రారంభమవుతాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పాపారావు గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే సార్, దాదాపు 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ హమాస్ చెరలో బందీలుగా ఉన్న బందీలనైతే విముక్తి లభించినట్టుగా కనిపిస్తుంది. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో భాగంగా మొదటి దశ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే కొంతమంది విడుదల చేయడం జరిగింది. ఇదంతా ట్రంప్ చొరవతోనే యుద్ధం ఆగినట్లుగా మనం భావించాలా? ఖచ్చితంగా పాజిటివ్ డెవలప్మెంట్ ఇది. ఎందుకంటే ఒక భారతదేశమే దీన్ని ఆహ్వానించడం కాకుండా ట్రంప్ ఇచ్చినటువంటి ప్రతిపాదనని చైనా రష్యాలు కూడా, జనరల్ గా చైనా రష్యాలు పాలస్తీనాకి బాగా అనుకూలంగా ఉన్నాయి, అలాగే ఇరాన్ కి అనుకూలంగా ఉండే దేశాలు కాబట్టి ఇజ్రాయెల్ తో వాటికి పెద్దగా సయోధ్య ఓవరాల్ గా అవి కూడా ట్రంప్ ప్రతిపాదనని ఆహ్వానించింది అంటే మంచిగానే ఉందనేది. అంటే 20 పాయింట్ల 20 సూత్రాల ఆధారంగా శాంతి ఒప్పందం జరగాలనేది ఆయన. అంటే 21 అని కూడా అంటున్నారు, కొన్ని చోట్ల 21 అని వచ్చింది, మరి ఎన్నో పాయింట్లు అనేది. సరే 20 కానీ 21 కానీ ఈ సూత్రాల ఆధారంగా శాంతి ఒప్పందం ఇప్పుడు ఈజిప్ట్ లో జరగాల్సిన టైం ఇది, మధ్యాహ్నం జరగాలి. ఈజిప్ట్ లో జరిగే ఇది ఉంది. సో ఆ శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు బందీలను విడుదల చేయటం హమాస్ దాని పాత్రగా అది 7 ప్లస్ 11 మంది తర్వాత రెండో దఫ విడుదల చేసింది అనేది వార్తలు వచ్చినాయి. సో మంచి పరిణామం. కొంతమంది చనిపోయారనేది ఉంది కదా, దానికి చేయగలిగింది ఏమి లేదు. ఇజ్రాయెల్ బందీల్లో పాలస్తీనా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయారనేది కూడా ఉన్నాయి. మరి నాకు కంప్లీట్ ఐడియా లేదు, కానీ ఏదైనా ఇప్పటికైతే మంచి పరిణామం ఇది. హమాస్ కూడా ఈ శాంతి ఒప్పందానికి అంగీకరించాల్సిన అవసరం ఉంది. అంగీకరించడం కూడా మంచిదే. ఎందుకంటే పాలస్తీనాలో ఇప్పుడు గాజాలో జరుగుతున్నటువంటి నరమేధం ఒక రకంగా అది మామూలు ఇది కాదు. 65 వేల మంది చనిపోయిన పరిస్థితి ఈ రోజుకి అక్కడ గాజా ఒక నగరమే అది కోస్తా ప్రాంతం అది. సో ట్రంప్ ఇంతకీ మొత్తానికి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ కైనా కాస్త పాజిటివ్ వాతావరణాన్ని ఏర్పడుతున్నాడు. బహుశా ఆయన తాపత్రయం నోబెల్ ప్రైజ్ మీద చాలా ఉంది. సార్ తప్పేం లేదు, నోబెల్ ప్రైజ్ వస్తే మంచిదే, కానీ ఆయన అమెరికా అధ్యక్ష పదవి కంటే కూడా నోబెల్ ప్రైజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ దానికి కాసేపు పక్కన పెడితే ఏంటంటే వెల్కమ్, ఆహ్వానించాల్సిన పరిణామం శాంతి ఒప్పందం చేయటం. అలాగా అక్కడ చనిపోతున్న వాళ్ళు మామూలుగా చనిపోవటమే కాదు, యుద్ధంలో చనిపోవటమే కాదు, దిగ్బంధం వల్ల ఆకలితో మంచినీళ్ళు దొరక్క చాలా రకాల బాధలు పడుతున్నటువంటి ఈతి బాధలు, రోజువారీ బాధలు, వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గాజా ప్రజలది. ప్రపంచం అంతటి సానుభూతి దరిదాపుగా అక్కడ పాలస్తీనులతో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ఒప్పందం జరగడం అనేది చాలా వెల్కమ్ పరిణామం. ఇది దానికి ప్రపంచంలో చాలా మంది కారణం. ఈ రోజు ఏంటంటే ఆఖరికి అమెరికా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఎవరైతే గాజాలో హమస్ పట్ల కాకపోయినా గాజాలో ఉన్న ప్రజలు, పాలస్తీనా ప్రజల పట్ల సానుభూతి చూపించి వాళ్ళకి అన్యాయం జరగకూడదని కోరుకొని ఎన్నో మామూలు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలను అణచివేతలను ఎదుర్కొని కూడా అమెరికా యూనివర్సిటీల విద్యార్థులు కూడా దేశ బహిష్కరణకు కూడా సిద్ధమై చేసినటువంటి నిరసనలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రమైన నిరసనలు గాజా పట్ల నిరంతరంగా మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా చూస్తున్నాం ఎంతమంది ఎన్ని రకాలుగా గాజాలో ఉన్న ప్రజల పట్ల, పాలస్తీన్ల పట్ల సానుభూతితో, ఇజ్రాయెల్ ఒక రకంగా ఏంటంటే యుద్ధ నేరస్తుడు నెచాన్షు అనేది నిజం. అతను యుద్ధ నేరస్తుడు. దారుణమైనటువంటి మారణహోమం సాగించి అమాయకమైనటువంటి కోటాను లక్షలాది మంది మీద దాడులు చేస్తే వాళ్ళలో 65,000 మంది సరిపోవటం ఇది క్షమించదగ్గ నేరం కాదు. బహుశా నేను అనుకుంటాం నెచాన్షు వస్తాడో రాడో ఈజిప్ట్ లో జరుగుతున్న ఈ శాంతి ఒప్పంద క్రమంలో సంతకాలు పెట్టడానికి నెచాన్షు రాకపోవచ్చు అనే వార్తలు కూడా వచ్చినాయి. నిన్న ఆయనకి ప్రెస్టేజ్ ఇప్పుడు, ఎందుకంటే ఆయన కావాల్సిందల్లా గాజాని మొత్తం ఖాళీ చేసి దాన్ని శ్మశానంగా మార్చి దాన్ని ఏదో ఎదుర్కోవాలని కోరుకుంటున్నట్టున్నాడు. సో జరుగుతున్న పరిణామాల్లో మంచి పరిణామం. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం, ట్రంప్ చేసినటువంటి పని మంచిదేనని నేను అనుకుంటున్నాను. పాపారావు గారు, మీరు చెప్పినట్టు 2 దేశాల మధ్య యుద్ధం ఆగడం అనేది మంచి పరిణామం. ఖచ్చితంగా యుద్ధాలు ఆగాల్సిన సందర్భం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి సరిహద్దు సమస్యలు కానీ, మతపరమైన సమస్యలు కానీ, రాజకీయ సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ఆగినట్టు కనిపించినా రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ
యుద్ధం వైపు దారితీసే పరిస్థితి లేదా? ఎందుకంటే సమస్యలన్నీ ఒక్క మీటింగ్తోనో 2 మీటింగ్తోనో ఆగిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు ఎన్నో ఒప్పందాలు జరిగాయి, సీజ్ ఫైర్ చేశారు. అయినప్పటికీ కూడా ఏదో సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉంది, భారత్ దాన్ని తిప్పికొడుతూ ఉంది, ఇలా జరుగుతూ ఉంది. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఈ ఈ శాంతి ఒప్పందం ఇక్కడితో పూర్తిగా యుద్ధం ముగిసినట్టుగా మనం భావించలేం. కానీ రాబోయే రోజుల్లో అయినా సరే పూర్తిగా యుద్ధం ఆగాలి అంటే ఏం చేయాలి? నిజం అది మీరు అంది ఈ ప్రశ్న. ఎందుకంటే ఇది రావణ కాష్టం లాగా ఇవన్నీ సమస్యలు కొన్ని కాశ్మీర్ మనకి తీవ్రవాద సమస్య పాకిస్తాన్ది కానివ్వండి, భారతదేశానికి, అలాగే ఇప్పుడైతే పాలస్తీనాలో ఇజ్రాయెల్ పాలస్తీనా లేకపోతే ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్న ఇది కానివ్వండి, అలాగే ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్తో మిగతా దేశాలు అనేక దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు, అటు పక్కన హౌతీ గెరిల్లాలు, హెజ్బుల్లా, ఇవంతా ఘర్షణ పడతా ఉంటాం అనేది అది తాత్కాలికంగా సమస్య పోయినట్లు తగ్గినట్లు కనపడ్డా అది శాశ్వతంగా తగ్గేది కాదు. ఎవరికి వాళ్ళు ఈ శాంతి సమయాన్ని మళ్ళీ పునరాయుధం అవటానికి, తిరిగి ఆయుధాలు సమర్పించుకోవటానికి అంటే అది తప్పకుండా జరిగేది. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా బహుశా శాంతి కావాల్సి ఉంటది బహుశా నేను అనుకోవటం. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చేశారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాంలో వాళ్ళు పెట్టిన ఐరన్ డోమ్ లాంటిది ఏదో ఉంది కదా, వాళ్ళ దగ్గర ఎవరు ఇతర దేశాలు ప్రయోగించిన మిసైళ్లు తమ దేశంలోకి రాకుండా వాళ్ళు ఐరన్ డోమ్ లాంటిది ఏర్పరచుకున్నారు. దాన్ని దాటుకుని కూడా ఇరాన్ మిసైల్ వెళ్ళి హౌతీ గెరిల్లాలు వేసిన మిసైళ్లు కూడా ఆ ఇజ్రాయెల్ లో కూడా బీభత్సం సృష్టించింది. ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది, వార్తలు పక్కాగా రాకపోయినా. కాబట్టి అంటే వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తక్కువ డ్యామేజ్ జరిగింది కాబట్టి వాళ్ళు యుద్ధం కొనసాగించగలుగుతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే ప్రస్తుతానికైతే ఇది ఒక తాత్కాలికమైనటువంటి వెసలుబాటు. 20 ఒప్పందం, అది ఒప్పందంలో మన 20 సూత్రాలు మనం చదవలేదు. అంటే జనరల్ గా తొంగలు దొక్కదాల్చుకుంటే ఒప్పందాన్ని ఎంతసేపు పని, రేపు పొద్దున ఒప్పందం 20 సూత్రాల ప్రకారం జరిగి ఇది శాశ్వత శాంతికి పునాదని మనం అనుకున్నా, ఏదన్నా ఒక చోట మళ్ళీ ఎవరికైనా ఏదన్నా ఉంటది కదా, పాత ఇదంతా ఉంటది వాళ్ళకి. అది అంటే మొదటి ప్రపంచ యుద్ధం ఉదాహరణ చెబుతారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది అనుకున్నారు, శాంతి వచ్చింది అనుకున్నారు. కానీ వెర్సాలిస్ శాంతి ఒప్పందం ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన జర్మనీ, ఓడిపోయిన జర్మనీతో మిగతా అమెరికా లాంటి, బ్రిటన్ లాంటి దేశాలకు జరిగిన శాంతి ఒప్పందంలో జర్మనీ ప్రతినిధులను తీవ్రంగా అవమానించారు. వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళంతా కూర్చొని మాట్లాడటం, అట్లా చాలా తీవ్రమైన అవమానం జరిగింది. అది తర్వాత మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధానికి ఇట్లాంటి అవమానాలన్నీ జర్మనీలో మళ్ళీ హిట్లర్ రావటం, జర్మనీ జాతి గౌరవం పేరుతో, ఆర్య జాతి పేరుతో, ఇవన్నీ కారణం ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో అసంపూర్తిగా మిగిలిపోయిన అనేక ఎజెండాలు. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా ఎజెండా అసంపూర్తిగా మిగిలింది కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, మళ్ళీ సెటిల్ అయింది ఆ ఇష్యూ. కాబట్టి ఇది కూడా అంతే. ఎందుకంటే ఇంకా ఎజెండా సెటిల్ అవ్వాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు సాధ్యమైనంత ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉండాలనే ఆకాంక్ష దానికి ఉంది తన ప్రజలకి. కాబట్టి అంటే పాలస్తీనాలో, వెస్ట్ బ్యాంక్ కానీ గాజాలో కానీ సాధ్యమైనంత భూభాగాన్ని తను కూడా కలిగి ఉండాలనేది. అదే కాకుండా మరి ఆశ్చర్యకరం ఏంటంటే ట్రంప్ గురించి ఉన్నటువంటి ఆరోపణలు. ట్రంప్ ఆ మధ్యకాలంలో మాట్లాడింది ఏంటి, గాజాలో ఉన్న వాళ్ళంతా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఈజిప్ట్ వాళ్ళు తీసుకోండి, వాళ్ళని తీసుకోండి, అక్కడ గాజాలో ఉన్న వాళ్ళని ఈజిప్ట్ దేశం మీరు తీసుకుని శరణార్థులుగా పెట్టుకోండి, లేకపోతే ఇంకెవరన్నా కూడా అడిగాడు, లెబనాన్ ఎవరన్నా కూడా వీళ్ళని తీసుకోండి, శరణార్థులుగా తీసుకోండి, అదంతా ఖాళీ చేస్తే గాజాని నేను బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చేయిస్తాను అక్కడ, రియల్ ఎస్టేట్ లాగా, అంటే పెద్ద ప్రాజెక్ట్, లగ్జరీ బిల్డింగ్స్ లాగా, ఒక రిసార్ట్ లాగా తయారు చేస్తాను గాజా, ఎందుకంటే సీ కోస్ట్ అది. ఇదంతా మాట్లాడాడు అప్పట్లో. దాని మీద ఆరోపణలు కూడా వచ్చినాయి. ఎందుకంటే అతను అల్లుడు, ఈయనకేమో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ట్రంప్ అల్లుడికి బిజినెస్ అప్ చెప్పడానికి, గాజా డెవలప్మెంట్ బిజినెస్ అప్ చెప్పడానికి మాట్లాడుతున్నాడనే ఆరోపణలు వచ్చినాయి. అలాగే అక్కడ మామూలుగా చాలా ఇది ఉంది, ఇజ్రాయెల్కి ఏమో దాన్ని ఆక్రమించుకోవాలని ఆకాంక్ష ఉంది, అక్కడంతా ఖాళీ చేయించనేది. ఇలాంటి సందర్భంలో ట్రంప్ ముందుకు వచ్చి ఒప్పందం చేయడం అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే మరి ఆయనకేమో దాన్ని అంతా ఖాళీ చేయించి తన దేశం తరఫున కానీ లేకపోతే తన సొంత ప్రాజెక్ట్ గా కానీ అది ఒక రియల్ ఎస్టేట్ గా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాడనే ఆరోపణ ఉంది. సో చూద్దాం. ఏదేమైనా కానీ ఏంటంటే మీరు అన్నట్లుగా ఇదేమి శాశ్వత ప్రాతిపదిక మీద జరుగుతున్నటువంటి శాంతి కాదు ఇది. మళ్ళీ ఏ సందర్భంలోనైనా రగులుకునే అవకాశం ఉన్నటువంటి మధ్యప్రాచ్యం నిత్యం అగ్ని జ్వాలలు అట్లా పైన మసి కమ్ముకుని ఉంది, కానీ కింద అయితే అగ్ని కుతకుతలాడుతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఇంతటితో అయిపోవాలా. కాకపోతే తాత్కాలికంగానైనా ఈ శాంతికి మనం సంతోషించాల్సిందే. నిరవధికంగా జరుగుతున్న మారణ హోమానికి బదులు శాంతి ఒప్పందం జరిగింది, దీని మీద ఇంకా బిల్డప్ చేసుకోవాలి. ఇంకా చాలా మీరు అన్నట్లు శాశ్వత శాంతి కావాలంటే చాలా జరగాలి. ఇరాన్కి ఇజ్రాయెల్కి ఉన్న వైరుధ్యాలు, హౌతీలకి ఇజ్రాయెల్, అలాగే హెజ్బుల్లాలతో వీళ్ళు, లెబనాన్లో హెజ్బుల్లాలతో వీళ్ళది, అలాగే గాజా పట్ల అది చాలా దేశాలు, యూరోపియన్ దేశాలు కూడా, బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ దేశాలన్నీ గుర్తించినాయి కదా పాలస్తీనాని రెండు దేశాల
రెండు దేశాలు ఉన్నాయనే దాన్ని గుర్తిస్తారు. అక్కడ పాలస్తీనా ఒకటి, ఇజ్రాయెల్ వేరే. పాలస్తీనా కూడా ఒక దేశం ఉందని చాలా మంది దాన్ని ఒప్పుకోవడం, ఇజ్రాయెల్ అయితే దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడుతుంది ఓవరాల్ గా. సో కాబట్టి ఏంటంటే చాలా మందిలో మార్పు వస్తుంది. పాలస్తీనా కూడా ఒక దేశంగా దాని మనుగడ అది సాగించగలగాలి ఇజ్రాయెల్ పక్కన అనే ఆలోచన ఉంది. కాబట్టి ఏంటంటే ఈ పరిణామ క్రమంలో నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఒత్తిడి అది రకరకాల రూపంలో ఒత్తిడి వచ్చి వివిధ దేశాలు పాలస్తీనా అనే దాన్ని తప్పదు గుర్తించి కాస్త ఇజ్రాయెల్ ఒంటరి అవ్వాల్సిన అవసరం, అంటే అది మిగతా విషయాల్లో ఒంటరి అవటం కాదు కానీ హమస్ విషయం అది సారీ గాజా విషయంలో కానీ వెస్ట్ బ్యాంక్ విషయంలో కానీ పాలస్తీనా ఇష్యూ విషయంలో కానీ ఇజ్రాయెల్ ని కొంత ఐసోలేట్ చేసి అది తప్పనిసరి స్థితిలో అంగీకరించే పరిస్థితి వస్తే కొంత అది తప్పనిసరి పరిస్థితిలో అంగీకరించినా దానికి మానసికంగా ఉండే మళ్ళీ ఎదురు చూస్తే అవకాశం కోసం అనేది ఉంటుంది. కాబట్టి చెప్పలేము ఇప్పుడే, కానీ శాశ్వత శాంతి అనేది ఆ 20 సూత్రాల ఒప్పందం వల్లే జరగదు. ఎందుకంటే ఒప్పందాన్ని తొంగలో దొక్కడం ఎవరికి పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు అది ఇద్దరికి అనుకూలంగా ఉంది కాబట్టి హమస్ కి కావాలి శాంతి ఒప్పందం, అలాగే ఇజ్రాయెల్ కూడా తప్పదు కాబట్టి ఇప్పుడు అది నడుస్తుంది. దాని మీద సంతకాలు పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ రేపు పొద్దున మళ్ళీ పరిస్థితులు ఎవరికైనా కలిసి వస్తే వాళ్ళు ఇష్యూని మళ్ళీ చేస్తారు. అది తప్పనిసరిగా జరిగేదే. కాబట్టి అవును, మీరు చెప్తున్నట్టు చాలా కాలంగా యుద్ధం జరుగుతుంది కనుక ఇప్పుడు ఆర్థికంగా కూడా రెండు దేశాలు చాలా నష్టపోయి ఉండొచ్చు. ఇంక యుద్ధం చేయలేని పరిస్థితి కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు. మీరు చెప్తున్నట్టు సరిహద్దు సమస్యలు కానీ మతపరమైన సమస్యలు కానీ ఎప్పుడైనా రాజకీయ సమస్యలు కానీ ఎప్పుడైనా రాజుకునే అవకాశమే కనిపిస్తుంది ఫ్యూచర్లో. ఏదేమైనా ఇప్పుడైతే శాంతి వైపు వెళ్ళడం అనేది ఒక రకంగా సుపరిణామంగానే చూడాలి. మనతో పాటు శ్రీనాథ్ గారు ఎనలిస్ట్, ఓకే ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. పాపరా గారు మీరే చెప్పండి. ముఖ్యంగా ఈజిప్ట్ శాంతి సదస్సులో అయితే మోడీకి ఆహ్వానం అందింది, కానీ మోడీ అయితే పాల్గొనలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మోడీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్ పాల్గొనబోతున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇది ఒక రకంగా ఒకవేళ ట్రంప్ ఆహ్వానించినా సరే వెళ్ళలేదు అనే ఒక అపకీర్తి అయినా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే విదేశాంగ విధానం మనది అలా ఉందా? ట్రంప్ మన యజమాని ఏం కాదు కదా, ఆయన ఆహ్వానించినా మనం పోలేదు, ఆయన పిలిస్తే మనం వెళ్ళలేదు అంటారు. మన యజమాని కాదు. మోడీ చేసింది మంచి పని, వెళ్ళకూడదు, వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ ఆహ్వానం కూడా చివరి నిమిషంలో ఇచ్చారు. ఆహ్వానం కూడా చివరి నిమిషంలో అన్ని 20 దేశాల పైగా ఈ రోజు హాజరవుతున్నాయి ప్రతినిధి. 20 దేశాల హెడ్స్, దేశాల పాలకులు ఈరోజు, ప్రభుత్వాధినేతలు ఈరోజు ఈ ఒప్పందం జరిగే సమయంలో హాజరవుతున్నారు. చివరి నిమిషంలో భారతదేశం లాంటి దేశానికి చివరి నిమిషంలో ఇవ్వటం అంటే అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఇష్యూ మోడీని పిలిచారు సరే, ఇట్లాంటి వాటికి పిలుస్తున్నారు. పక్కన పెట్టుకుని ఫోటో ఆప్ ఉంటుంది కదా, ఫోటో ఆప్షన్, దానికోసం ఫోటోలు తీసుకోవడానికి ట్రంప్ పక్కన నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది ఏంటి, పనులు ఏం చేస్తున్నాడు? మనకేమో ఊరికే ఉప్పేస్తాం, పొగట్టం, మోడీ నా స్నేహితుడు అంటాం, ఫోటో ఆప్షన్స్ లో మోడీని. ఒకవేళ మీరు చెప్పినట్టు పాపారావు గారు, ఒకవేళ మోడీ వెళ్ళినా సరే అక్కడ ఏం చెప్పాలి? ట్రంప్ గారు శాంతి కాముకుడు అది ఇది అని చెప్పాలి, పొగడాలి. కానీ భారతదేశానికి చేసింది ఏమీ లేదు. అదే ఒకటో అనవసరం. ఇప్పటికే ట్రంప్ ని తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించారు, కూడా మంచిది. ట్రంప్ నిర్ణయాన్ని ఆహ్వానించడం రాగద్వేషాలు లేకుండా, అంతో ఇంత అరాచక, అంటే ఒక రకంగా అరాచక ట్రంప్ ప్రవర్తన ఎలా ఉంది భారతదేశంతో? వీసా ఫీజు పెంచడం దగ్గర నుంచి $1,00,000 ఇప్పుడు జరుగుతున్న టారిఫ్ ఒప్పందాల మీద చర్చల దాకా ప్రధానంలోనూ టారిఫ్లు వేయటం, అన్ని విషయాల్లోనూ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తా పిలిచి మళ్ళీ ఇవన్నీ కబుర్లు ఎక్కువ. మనతోనే కబుర్లు చెబుతున్నాడు, చేతల్లోనే మనకు వ్యతిరేకంగా పోతున్నాడు. కాబట్టి మనం పోయి పోడాల్సిన అవసరం లేదు. కానీ ఇజ్రాయెల్ గాజాల మధ్య శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్న విషయం మనకి ఎంత కోపం ఉన్నా వాళ్ళు ట్రంప్ చేస్తున్న పనులు దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాల్సింది. ఎందుకంటే ఇది మనకు సంబంధించిన విషయం కాదు. గాజాలో శాంతి, గాజాలో నరమేధం ఆగటానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని ఆహ్వానించారంటే ఖచ్చితంగా మంచిది. అంత మాత్రాన మనం పోయి అక్కడ శాంతి ఒప్పందం మనం నుంచోపోతే శాంతి ఒప్పందం ఆగదు కదా. సంతకాలు అయితే జరుగుతాయి, మన ఫోటో ఆప్షన్ మీద మనకు వస్తాం ట్రంప్ అంతే. కాబట్టి దానికేం మనం వెళ్ళక్కర్లేదు. అది ఖచ్చితంగా మోడీ తీసుకున్న నిర్ణయం మంచిది. అది కూడా జయశంకర్కి వేరే ఏమైనా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో, జయశంకర్ కాకుండా ఒక ఆఫీసర్నో లేకపోతే ఎవరినో విదేశాంగ ప్రతినిధి ఒకరిలో పంపడం అంటే మంచి సిగ్నల్ అది చేయదలుచుకుంటే. ఇప్పుడు మీ ఇష్టానుసారం మీరు చేస్తే మేము అన్నిటికీ తొలగేది లేదు, మీరు కావాల్సినప్పుడు అంటే ఏ తోలుబొమ్మలు అటు కాదు అనేది స్పష్టంగా మనం చెప్పడం అనేది మంచిదే. నిర్ణయం కూడా మంచిదే. మోడీ వెళ్ళకపోవటం కూడా మంచిదే. వెళ్ళుంటే కనుక మన దేశంలోనే కొంత ఖచ్చితంగా వ్యతిరేకత కొంత ఇబ్బందికరంగా ఉండేది వాతావరణం మనకు కూడా. వెళ్ళకపోవడం చాలా మంచి నిర్ణయం. వెళ్లకుండానే ఉండాలి. ఇట్లాంటి మనం వెళ్ళకపోతే ఏం ఒప్పందం ఆగదు. గాజా ప్రజల మేలు కోరి మనం దాన్ని సమర్థిస్తున్నాం. మా ప్రతినిధి వెళ్ళారు, సంతకం పెడతారు. రైట్ సార్, మనతో పాటు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, దాదాపుగా 2 ఏళ్లుగా బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ హమాస్ చెరలో ఉన్న బందీలకైతే విముక్తి లభించనుంది.
ఇప్పుడు ఈ ట్రంప్ చదువుతోని యుద్ధాన్ని ఆపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రెడిట్ అంతా ట్రంప్కే వెళ్తుందా? విజయ్ గారు, మీకు అట్లాగే పెద్ద పాపారావు గారికి నమస్కారం. సందరి ప్రేక్షకులు కూడా చాలా రోజులే పాపారావు గారిని చూసి కూడా. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా ఉందంటే ఇది మనం అయితే పాపారావు గారితో అభిప్రాయం పూర్తిగా ఏకీభవిస్తూనే పోకపోవడం మంచిది అంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి మనం మోసపోతూనే ఉన్నాం. వరకు చెప్పండి, ట్రంప్ నమ్ముకొని. ట్రంప్ మన మంచి మిత్రుడు అంటే ట్రంప్ చేసేది ఇప్పుడు మాంసం తింటున్నామని మెడలో బొమ్మకలు వేసుకుంటున్నాడు అంతే తేడా. గతంలో అమెరికా అధ్యక్షులు ఎవడైనా కానీ నిక్సన్ నుంచి పొందుకొని ఇప్పటిదాకా గట్టిగా మాట్లాడితే అందరూ కూడా మనం మోసం చేసిన వాడు. జో బైడెన్ తక్కువ వాడా, ఆయన కూడా చేసింది. కాకపోతే ఈయన బహిరంగ చెప్తున్నాడు, బాలా అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే చేసేది చెప్తాడు, చేసింది కూడా చెప్పాడు. అందుకనే ఒక రకంగా చెప్పానంటే మనకు ట్రంప్ చేస్తున్న ఈ ఒక మంచి పని అంటున్నాను అయితే, ఏది ఈ యుద్ధం ఆపడం అనేది మంచి పని. ఎన్ని యుద్ధాలు ఆపిండి తర్వాత సార్ తన పిట్టల దొరలాగా అన్ని చెప్పిండు, కానీ ఇదొక్కటి మాత్రం మంచి పని చేస్తున్నాను అంటున్నా నేను. ఇది కూడా ముహూర్తం ఆసనమైన భావాలకు ఎవడు కూడా అడ్డుకోలేడంటందుకు ఇద్దరు అలసిపోయారు. ఒక రకంగా చెప్పిన హమాస్ అలసిపోయింది, ఇటుపక్క ఇజ్రాయెల్ అలసిపోయింది. కొంచెం తెంపరితనంతో ట్రంపే ఒక రకంగా ఇద్దరిని హెచ్చరించారు. ఒక హమాస్ కూడా చాలా వరకు ఆయుధాలు అయిపోయినాయి, రకరకాలుగా అలసిపోయారు. పెద్ద పెద్ద నాయకులందరినీ పట్టుబెట్టడం జరిగింది. అమెరికా ఒక హెచ్చరిక చేసింది, అది మంచిది అంటున్నారు. అంటే అవసరమైతే మీ సంస్థ కార్యకలాపాలు మొత్తం స్తంభింపజేస్తాం, అవసరమైతే మీ పెద్ద నాయకులను హతం చేస్తామనే మాట అనడం వల్ల ఒకటి. రెండు, ఇజ్రాయెల్ కూడా ఎన్ని రోజులు యుద్ధం కొనసాగిస్తామని అయిపోయింది. ఇరుపక్కల పౌరు నష్టం పొందు లాభం అంటే ఇరుపక్కల నష్టం చేసింది. చూస్తున్నాం కదా మనం. ఆనాడు 1200 మందిని ఒకేసారి 7 అక్టోబర్ 2023 తప్పిన దాని నుంచి మొదలుకొని ఆ తర్వాత వరుసగా బందీలను పట్టుకోవడం, 245 మంది బందీలను హమాస్ కూడా పట్టుకోవడం, ఇవన్నీ చూస్తే అసలు కాజు కంటే వీళ్ళు ఆత్మరక్షణ, మనకు ఎదుటి వాళ్ళని చంపడం, ఈ పోరాటం ఎక్కువైంది అంటున్నాడు. నిజంగా పాలస్తీనా వ్యవహారాల పట్ల మన కల్నల్ గడాఫీ నుంచి పొందిపెడితే ఇప్పటిదాకా మనం ఆహ్వానించిన ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా పాలస్తీనా పోరాటం సమర్థిస్తున్న వాళ్ళం. దాని వెనుక పోలే ఇప్పుడైనా కానీ యుద్ధం ఎప్పుడు తప్పే కదా, యుద్ధం ఎప్పుడు శాంతిని కోరుకోవాలి కదా. ఇంకొకటి కూడా, ఏ యుద్ధాలు ఇప్పుడు 4-5 యుద్ధాలు జరుగుతుంటే యుద్ధం మొదలు పెట్టడం వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ ముగించడం వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. జరుగుతుంది అదే, ముగించేది వాళ్ళ పెద్ద శుభసూచకం అంటున్నాడు. దీంతో పాటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఆగాలని కోరుకుందాం. మోడీ పోకపోవడం మంచిది. ఎందుకంటే ప్రతిసారి మొన్నటి కూడా మొన్న ఐక్యరాజ్య సమితి మీటింగ్ పోయినప్పుడు కూడా ఆయన పిలవడము, మోడీ కొంచెం సున్నితంగా తిరస్కరించి రావడం కూడా మన నిరసన తెలిపే పద్ధతి కూడా తెలపాలంటున్నాం. ఇప్పుడు రెండవసారి ఐక్యరాజ్య సమితి మీటింగ్, భద్రతా మండలి మీటింగ్ అయినప్పుడు మనం ట్రంప్ పిలిచిండు అంటే ఎట్లో అట్లా మోడీ పక్కన ఫోటో దిగాలనే ఆసక్తి ఆయనకు ఉన్నది. ఆఖరికి ఆయన మోడీ పుట్టినరోజు నాడు కూడా మొన్న ట్రంప్కి ఫోన్ చేయడం, ఇవన్నీ చూస్తే అంటే నోరు మాట్లాడుతుంది అసలు విక్రిస్తుందని చెప్పి చేసే పని చేసుకుంటూ పాకిస్తాన్కి ఇప్పటికీ మద్దతు ఇచ్చుకుంటూ చేస్తున్నాడు. ఇది సరైనది కాదు. ఈ జియో పాలిటిక్స్ లో రెండు, చైనా ఓ రకంగా అనుకుంటే మనం కూడా ఆఫ్ఘనిస్తాన్ తోని మనం కలవడము, అట్లానే ఆర్ఐసి ఏర్పాటు చేసుకోవడము, మనకు రష్యా, ఇండియా, చైనా మనకు కూటమి కావడం, ఇవన్నీ చూస్తే ట్రంప్కు భయం పుట్టింది అంటున్నాడు. అందుకనే దేనికైనా పిలుద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లో అట్లా ఇంతకుముందు ట్రంప్ ఏమైనా పాపారావు గారు అన్నట్టు ఫోటో దిగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాన్ని అరికట్టి ఇవాళ చిన్న ఆఫీసర్ ని, ఒక రకంగా చెప్పాలంటే కనీసం విదేశాంగ మంత్రిగా, సహాయ మంత్రి అంతకంటే కాదు, ఒక అధికారిని పంపుతున్నామంటే ఆ కాజ్ పట్ల మనకు ఉన్న నిబద్ధన తెలుపుతున్నాం. భారతదేశం కూడా కలిసే ఉందంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇవాళ ఈ రెండు మన దేశాల మధ్య యుద్ధం ఆగడం అనేది పార్టీలకు అతీతంగా ప్రపంచమంతా హర్షిస్తుంది అంటున్నారు. అంటే వ్యక్తుల హరణం, 1000 మంది చనిపోవడం, దాదాపు 70,000 మంది ప్రజలు చనిపోయారు కదా. గాజా మరుభూమిగా మారిపోయింది కదా. ఈ స్థితిలో ఇప్పటికైనా యుద్ధం ఆగడం సంతోషం అంటున్నాడు. ఇప్పటిదాకా ఆగకపోవడం మంచిది కాదు, కానీ ఆగింది కదా, ఇప్పటికైనా ఆగుతుంది అంటున్నాడు. దీన్ని ఇరుపక్షాలు గౌరవించాలి. ఇటు పక్క ఇజ్రాయెల్ కూడా తక్కువ దేశం ఏం కాదు, ఇజ్రాయెల్ గౌరవించాలి, హమాస్ కూడా గౌరవించాలి. దానివల్ల ఏమైందంటే తన ప్రజలను తాను చంపుకున్న సందర్భం కూడా చూసినాం కదా మనం. హమాస్ ఉగ్రవాదం ఎప్పుడు కూడా మత ఉగ్రవాదం కానీ, లేకపోతే మనకు వామపక్ష ఉగ్రవాదం కానీ ఎప్పుడు కూడా వ్యక్తులను చంపుకుంటూ పోతే ఎప్పుడు పరిష్కారాలు రావు కూడా. దాన్ని గ్రహించిండ్రు, ఇద్దరు అలసిపోయారు. ఇద్దరు మల్ల యోధులు కొట్లాడుకుంటే ఎట్లాంటి ఇద్దరికి గాయాలు ఎట్లా అవుతాయి. ఇప్పుడు ఇద్దరికి పరస్పర అనుభవాలు ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. ట్రంప్ దీన్ని ఒత్తి పండు చేసే క్రయం కాకుండా మొత్తం మీద దానంతలది పండు పండింది రాలిపోతుంది అంటున్నాడు. ఇప్పుడు దాన్ని అనుకున్నాడు కనుక శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి రావాలని అనుకున్న వానికి వచ్చే సంవత్సరానికైనా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపండి, అప్పుడన్నా వస్తుందని చూద్దాం. ఇప్పుడైతే ఆశాభంగం కలిగింది ఆయన. కానీ ఏదైనా అమెరికా అధ్యక్షుడిగా కొంతవరకు ఈ యుద్ధం ఆపడంలో, మిగతా దేశాలను కూడగట్టడంలో, ముఖ్యంగా 20 సూత్రాలు కూడా
వాటిలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి విజయ్. మనకు హమాస్ కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన అన్ని 20 సూత్రాలలో కొన్ని ఒప్పుకోవడం లేదు. అట్లాగే దొంగ దెబ్బ తీస్తుందేమో ఇజ్రాయెల్ అని హమాస్ అనుమాన పడుతుంది. పరస్పరం అనుమానాల మధ్యనే ఈ ఒప్పందం కుదురుతుంది. హమాసే అటువంటి పని చేస్తుందేమో అని ఇజ్రాయెల్ అనుకుంటుంది. ఈ దేశంలో యుద్ధం ఆగడం మంచిది. ఎప్పుడైనా మన శాంతి కాముక దేశం, శాంతి వచనాలు పలికే దేశం కనుక ఇది మంచి పాలన అని నేను రైట్. ఏదేమైనా ప్రపంచ దేశాల్లో యుద్ధాలను నేనే ఆపానన్న ట్రంప్ అయితే చెప్పుకుంటుంటాడు. ఆయన సోషల్ మీడియా ట్రూత్లో అయితే పదే పదే చెప్తూ ఉంటాడు. కానీ ఆయన మొట్టమొదటిగా అధికారం చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపాలని ట్రై చేసినా సరే అది ఆగలేదు. ఎందుకంటారు ట్రంప్ ఎందుకు విఫలమయ్యాడు అక్కడ? అంటే ట్రంప్ చేతులు ఎందుకుంటుంది? ఏ యుద్ధమైనా చూడండి, మనకు అట్లాంటి ఆపరేషన్ సింధూర్ కూడా నేనే ఆపాను, ఆపరేషన్ సింధూర్లో కాల్పుల వివరణ నేనే అన్నారు. పిట్టల ద్వారా మాటలు అవన్నీ కూడా కానిముచ్చట. కానీ ఇక్కడ ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి వాళ్ళ చారిత్రక కారణాలు వేరుగా ఉన్నాయి కదా. ఒకనాడు దేశం విడిపోకముందు అంతా ఒక దేశం. తర్వాత మనకు ఎప్పుడైతే కీవ్ దాకా పోయి కొంత ఆక్రమణ, అక్కడ భాష సమస్య ఉన్నది. రష్యన్ భాష మాట్లాడే ప్రజలను మా ప్రాంతం అని వీళ్ళు తీసుకున్న సందర్భం ఉంది. రష్యా కూడా అంతకుముందు వాళ్ళ భాష విపక్ష కూడా కనపడేది వాళ్ళకు. మనకు యుక్రెయిన్ చేసిన పనులు కూడా, జెలెన్స్కీ కూడా తక్కువ మొండివాడే ఏం కాదు. కనుక ఇద్దరి మధ్యన కుదురుతలేదు. ఒక రకంగా చెప్పాలంటే గోర్బచేవ్ పెరిస్ట్రాయిక తర్వాత రష్యా విడిపోయిన తర్వాత ఈ దేశాలు విడిపోయిన వాటిల్లో సాంస్కృతిక రకరకాల భేదాలు ఉన్నాయి. అందులో కీవ్ మనకు ఉక్రెయిన్కున్న రష్యాకున్న పంచాయతీ కూడా వేరుగా ఉన్నది కనుక దాన్ని ఆపడం ఎప్పుడో కావాల్సి ఉండే. నేను మొదట్లో అనుకున్నాను నిజంగానే ఓ వారం రోజులు యుద్ధం అయిపోద్ది అనుకున్నాను. అంటే దాన్ని నేను జలుబుతో పోల్చాను. అంటే ఉక్రెయిన్ ఓడిపోతున్నాను. మొదట్లో అందరూ అదే అనుకున్నారు. యాక్చువల్గా ఉక్రెయిన్ ని తక్కువ అంచనా వేశారు. కానీ ఉక్రెయిన్ వెనక ఉన్నది కూడా అమెరికానే కదా. అదే కదా. ఇప్పుడు యుద్ధ పిపాతులు వీళ్ళంతా అమెరికా ఇప్పుడు మందు దెబ్బ వాళ్ళే కొడతారు, మందు వాళ్ళే పెడతారు. సమస్య అది కదా అమెరికాతో ఉన్నది. అంటే యుద్ధ పిపాసులు, ఆయుధ బేహారులు వీళ్ళందరూ కూడా. నిజంగా చెప్పారంటే భౌతిక యుద్ధాలు కాదు విజయ్. ఇప్పుడు పరిస్థితులు ఆర్థిక యుద్ధాలు చేసుకుంటారు. అంటే వైరములు వాణిజ్యం అందే, పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అని ఎన్నడో గురిజాడ అప్పారావు గారు రాశారు. నేనంటే స్పర్ధలు ఉంటాయి విద్యల, కానీ వైరములు వాణిజ్యాలు ఉంటాయి. కానీ వైరములు వాణిజ్యాలు కాకుండా భౌతిక యుద్ధాల కాని కాలంలో చేసుకుంటామంటే ఇది పూర్తిగా అమెరికా, అట్లాగే ఫ్రాన్స్ ఆయుధాలు అమ్మే బీహారుడు ఉందా వీళ్ళందరి వల్ల వస్తున్న సమస్య అంటున్నారు. వాళ్ళ ఆయుధాలు పాఠవ పరీక్షలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటిదాకా జరుగుతుంది ఏంటంటే ఆయుధాల పాఠవ పరీక్షలు చేసుకుని ఏ ఆయుధం ఎంత దూరం పోతే, ఏ క్షిపణి ఎంత దూరం పోతే అని పరీక్షలు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే రెండు రకాలుగా, ఒకటి ఇప్పుడు చూడండి మనకు ఉక్రెయిన్ లో కొంత భూభాగాన్ని, లేకపోతే ఉక్రెయిన్ లోని ఖనిజ సంపదను కోరుకుంటున్నాడు కదా అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు, మీ ఖనిజ సంపదను మాకు ఇవ్వమంటున్నాడు. అంటే రెండోది రష్యాను కూడా మనకు రష్యా నుంచి మనం మనకు ఇంధనము అట్లాగే ఆయుధాలు సప్లై చేసుకుంటుంటే ఇంధనం ఆపాలంటాడు. ఆ ఇంధనం డబ్బులతోనే ఏదో పోరాడుతున్నా అంటున్నాడు. కనుక అమెరికా అధ్యక్షుని స్వార్థం వేరుగా ఉంది. ఇప్పుడు గాజాను కూడా మాకు అప్పగింపని, అది మరుభూమిని ఏం చేసుకుంటారంటే మేమే బాగా చేస్తామంటున్నారు. అట్లాగే ఉక్రెయిన్ దేశంలోని ఖనిజ సంపదను మాకు అప్పచెప్పమంటున్నాడు, లేకపోతే మేము ఇది చర్య తీసుకుంటా అన్నాడు. అంటే ట్రంప్ దుందుడుకు చర్య ఏంటంటే పోస్ట్ ట్రూత్ అని మీ మధ్యన భావన వచ్చింది విజయ్ గారు. ఏంటంటే పోస్ట్ ట్రూత్ భావనలో మేము ట్రైనింగ్లు ఇచ్చే వాళ్ళం అందరూ ఏమంటున్నాడు, ఫస్ట్ ట్రంప్ ని ఉదాహరణ తీసుకుంటాం. రోజుకు 6 అబద్ధాలు ఆడతారట, అసత్యాలు అర్ధసత్యాలు చెప్తారట. అట్లా అంటే పోస్ట్ ట్రూత్ భావన అంటే అవకాశవాదం. జరిగేదాన్ని ఇప్పుడే చెప్పుకోవడం, జరగని దాన్ని కూడా ఇప్పుడే చెప్పడం, అవసరమైన దానికంటే భావోద్రేకం రెచ్చగొట్టడం, ఇట్లాంటివన్నీ కూడా సత్యానంతర భావన అంటాం తెలుగులో చెప్పాలంటే. అది బాగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. దానికి మంచి ఉదాహరణగా మనకు ట్రంప్ అనుకొస్తారు. ఆ తర్వాత మన తెలుగు రాజకీయ నాయకులు అనుకొస్తారు. సమస్య లేదు. ఒక సమస్యగా చూపించే ప్రయత్నం చేసే క్రమంలో అన్ని అబద్ధాలు అర్థసత్యాలు చెప్పుకుంటూ ప్రజల భావోద్రేకాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఆగితే మంచిది, కానీ వాళ్ళు తెలిసి రావాలంటున్నారు. ఇప్పుడు ఆయుధ సరఫరా ఆపమానండి అమెరికాను మనకు ఉక్రెయిన్ కు, దెబ్బకి ఆగిపోద్ది అంటున్నారు. అట్లాంటి రష్యాను సమర్థించడం కాదు, రష్యా కూడా సమయం పాటించాలి. ఏదో సరి ఇక్కడ దాకా ఆక్రమించుకుని దాన్ని వాళ్ళ భూభాగం వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది అంటున్నాను నేను. అట్లా ఇవ్వమని వీళ్ళు అంటున్నారు. అది ఒకనాడు తెగే సమస్య కాదు. ఐక్యరాజ్య సమితి అన్నిటికంటే విజయ్ మనకు చాలా ముసలిది అయిపోయింది. ఒకనాడు మనకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత నానాజాతి సమితి వైఫల్యం 25 ఏళ్ళకే జరిగింది. 2020 నుంచి 45 అంటే మహా అయితే 25 ఏళ్ళకి జరిగింది. కానీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వయసు 80 ఏళ్ళు. యుద్ధాలు కోరుకుంటూ యుద్ధాలు చేయిస్తున్న అందరూ కూడా 80 ఏళ్ళు దాటిన వాళ్ళే. చూడండి ఇప్పుడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు గాని, పుతిన్ గాని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాని, ఇట్లా చూస్తే
వీళ్ళందరూ ముసలి వాళ్ళు అయిపోయిన ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖొమైనీ కానీ వీళ్ళందరూ కూడా 80 ఏళ్ళు దాటిన వాళ్ళు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు యుద్ధాలకు ప్రోత్సహిస్తున్నారు, యుద్ధాలు చేయిస్తున్నారు, యుద్ధాలు ఆపుతా అంటున్నారు, రకరకాలు అంటున్నారు. కనుక ఈ ఆయుధ విహారులు చేసే పనిని మనం నమ్మదగ్గ పరిస్థితి కాదు. మెల్లమెల్లగా యుద్ధాలాగానంటే కొత్తగా కూటములు ఏర్పడాలంటున్నాను నేను. అంటే ఇప్పుడు భిన్న ధృవ ప్రపంచంలో మనకు G20 కొత్తగా వచ్చినాయి కదా, ఐక్యరాజ్య సమితి ప్రత్యామ్నాయంగా చాలా వచ్చినాయి. G20, G7, మనకు బ్రిక్స్ దేశాలు, సార్క్ దేశాలు ఇవన్నీ వస్తున్నాయి కనుక వివిధ రకాలుగా వస్తున్న ఈ ఏవైతే ప్రపంచంలో మార్పులను చూసుకుంటే మనం ప్రపంచంలో ఏకధ్రువ ప్రపంచం మొదలు రష్యా, ఇండియా, అమెరికా ఉంటే ఇప్పుడు అవి పోయినాయి. ఎవరు చెప్తే ఎవరు వినే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళ బలానికి భయపడుతున్నాయి కొన్ని చిన్న దేశాలు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలను కూడా అతలాకుతలం చేస్తున్నాం, ట్రంప్ చర్యలు చూస్తున్నాం కదా. అందుకనే కొత్తగా ఒక ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థ మరొకటి రావాల్సిన అవసరం ఉంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత మనకు రావాల్సి ఉన్నది. ఇంకా భద్రతా మండలిని విస్తృతం చేయాల్సి ఉన్నది. ప్రపంచంలో ప్రపంచ శాంతి కోసం కొత్త సంస్థలు పుట్టుకురావాల్సిన అవసరం అయితే నాకున్నది. ప్రత్యామ్నాయ సంస్థ రావాలని అవసరం ఉన్నది నేను అనుకుంటున్నాను. రైట్. ఏదేమైనప్పటికీ కూడా ట్రంప్ యుద్ధం ఆపడం అనేది చాలా కీలక పరిణామాన్ని మనం చూడాలి. కానీ అమెరికా కొంత ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉంటుంది. తన ప్రయోజనాలు అయితే ఉంటాయి దాంట్లో అని చెప్పేసి ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఖనిజ సంపదల విషయంలో కానీ పాకిస్తాన్ అలాగే భారత్కి సంబంధించిన విషయాల్లో కూడా బలూచిస్తాన్ చాలా కీలకంగా మారింది. అక్కడ ఖనిజ సంపద చాలా ఎక్కువగా ఉంది, అందుకే పాకిస్తాన్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తుందనే వాదన కూడా ఉంది. కరెక్టే. ఎందుకంటే యాక్చువల్ గా బలూచిస్తాన్ విషయంలో చైనా కూడా జియో పాలిటిక్స్ చేస్తుంది. సిపెక్ రహదారి ద్వారా మనకు అరేబియా మహాసముద్రంలో స్థావరం సంపాదించుకునే ప్రయత్నం ఏమో ఇటు చైనా చేస్తుంది. మనం కనుక ఆఫ్ఘనిస్తాన్ తోని స్నేహం ఓ రకం వ్యూహాత్మకంగా మంచిది అంటున్నాను. ఇవాళ పిఓకే పైన డైరెక్ట్ గా మన భూభాగం నుంచి పిఓకే కనుక స్వాధీనం చేసుకుంటే, పిఓకే కనుక మన స్వాధీనం అవుతే డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించవచ్చు. అట్లాగే సముద్ర మార్గం కూడా చూస్తే మనకు చాబహార్ పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ ఏదైతే ఇరాన్ లో మనం నిర్మిస్తున్నాం, ఇరాన్ నుంచి ఒకవేళ పాకిస్తాన్ తోకజాడించి మనం భూమార్గం ద్వారా వచ్చే పైప్ లైన్ ధ్వంసం చేసిన, ఇంధనం పైప్ లైన్ ధ్వంసం చేసినా కూడా మనకు సముద్ర మార్గం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే క్రమంలో ఇరాన్ పక్కనే, అంటే మనకి యాక్చువల్ గా మనకు బ్రిటిష్ అధికారి పేరుతో ఉంది కదా, మన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన డ్యూరాండ్ రేఖ ఉంది కదా, డ్యూరాండ్ సరిహద్దే. దాని కిందికి అంటే పశ్చిమాన ఉన్న ఇరాన్ పక్కనే ఉన్న ఆ రేఖ దగ్గర చూసుకుంటే మనకు చాబహార్ పోర్ట్ మనకు కీలకమైంది కనుక దాని నుంచి మనకు పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇటు పక్కన పశ్చిమ అరబ్ కంట్రీస్ లో మనం వ్యాపారం కొనసాగించవచ్చు, ఇంధనం తీసుకొచ్చుకోవచ్చు, రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటి విషయాల్లో పాకిస్తాన్ మధ్యన పెట్టుకొని మనతోని అమెరికా నాటకం ఆడుతుంది. అంటే పక్కలో బలిలాగా పాకిస్తాన్ ఇంకా స్ట్రాంగ్ తయారు చేసుకున్నట్టుంది. కానీ పాకిస్తాన్ కు ముప్పేట దాడి పొంచి ఉందని నేను అంటున్నాను. ఎప్పుడైనా దుర్మార్గమైన భావంతో ఉంటే దుర్మార్గాలు జరుగుతాయి అన్నట్టు ఇటు పక్కన బెలూచిస్తాన్ రెండు ప్రాంతాల్లో, ఆఫ్ఘనిస్తాన్ లో కొంత ఉంది ఆ ప్రాంతం, పాకిస్తాన్ లో కొంత ఉంది. కనుక పాకిస్తాన్ లో ఈ బెలూచిస్తాన్ భాగంలో ఉన్న దానిలో మనకు విమానాశ్రయం కట్టిన 3 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ 2.5 ఏళ్ళు దాటింది అనుకుంటాను. బాబారావు గారు చెప్పాలి. 2.5 ఏళ్ల నుంచి విమానాశ్రయం ఒక్క విమానం కూడా దిగలే అక్కడ ఇప్పటి వరకు. అంటే చైనాను ఎంత వ్యతిరేకిస్తుంది బెలూచిస్తాన్ అంటే, అవసరమైతే మోడీ మా ప్రధానమంత్రి ఇండియాలో కలుస్తామంటున్నారు బెలూచిస్తాన్ వాళ్ళు. అది కూడా చాలా గొప్ప విషయం అంటాను. ఒకవేళ అట్లా అంటే పాకిస్తాన్ పిఓకే మన స్వాధీనమై ఇటు పక్క బెలూచిస్తాన్ ప్రజలు తిరగబడి వాళ్ళు దేశంగా ప్రకటించుకున్న మన సామ్రాజ్యవాదం ఉంటుంది, మనం తీసుకోం. కానీ ఇక పంజాబ్ సింధు ప్రాంతాలు మిగులుతాయి. అసలు మొత్తం పాకిస్తాన్ నాయకత్వం అంతా, సైనిక నాయకత్వం కావచ్చు, రాజకీయ నాయకత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎక్కువ అయితే సింధు లేకుంటే పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే సింధు పంజాబ్ ప్రాంత పత్తనం బాగా పెరిగిందని ఒకటి ఉన్నది. పఖ్తూస్తాన్ ఏదైతే మనకు పఖ్తూన్ మన ఏరియా ఉందో ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్న ఆ ఏరియాలో ఇప్పుడు అంత కాల్పులు జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు జరుగుతున్న ఆయుధాల పెద్ద ఎత్తున కాల్పులు అక్కడనే జరుగుతున్నాయి కదా. సరే, 4 యుద్ధాల్లో అసత్యాలు బాగా ప్రచారం అవుతాయి విజయ్ గారు. ఎందుకంటే యుద్ధాల్లో ఎవరు చెప్పినా ఎవరు కరెక్ట్ అని నమ్మడానికి వీల్లేదు. 400 మంది సైన్యాన్ని చంపేసినామని పాకిస్తాన్ అంటుంది, ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని కాదు 50 మంది చచ్చిపోయారు మా వాళ్ళని వీళ్ళు అంటున్నారు. ఏదైనా సరే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో చొచ్చుకొచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తున్నది. అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ తోని, ఇటుపక్క బెలూచిస్తాన్ తన ప్రాంతమైన బెలూచిస్తాన్ తోని, పైన పిఓకే ప్రజలు ఇండియాలో కలుస్తాం అనుకుంటున్నారు. కనుక ఈ ముప్పేట దాడి పాకిస్తాన్ పొంచి ఉంది. దీన్ని ఎవరు కాపాడలేరు అంటున్నారు. కానీ 2 అగ్రరాజ్యాలు, ఒకటి చైనా, ఒకటి అమెరికా, ఈ 2 కూడా ఏం చేస్తున్నాయంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళతో రక్షించబడుతున్నాయి. ఈ పాకిస్తాన్ ఒకటి సిపెక్ రహదారితో పాకిస్తాన్ భూభాగం అవసరం ఉంది కనుక చైనా పిఓకే పాకిస్తాన్ ఆధీనంలో ఉంటేనే వాళ్లకు ఆ రహదారి వేయడానికి వీలుంటది కనుక వాళ్ళు
కాంఫ్లిక్ట్ చేసేదేమో అమెరికా ఏంటంటే ఇరాన్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ నుంచి దాడి చేసే బదులు ఈ మన పాకిస్తాన్ భూభాగం నుంచి ఇరాన్ మీద దాడి చేయడానికి ఇట్లా రకరకాల ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు నేను చేస్తున్నారు, బులెటిన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. గతంలో జో బైడెన్ ఏమన్నారు, ప్రపంచంలో అత్యంత ఉగ్రవాద దేశం ఏదైనా ఉంటే పాకిస్తానే అన్నాడు. అప్పుడు పాకిస్తాన్ ఈ అమెరికాకు మూతోడ్కర్ జవాబు చెప్పింది. ఏంటంటే మన పక్కవాడే కనుక దాయాదే కనుక నేను దాన్ని అభినందిస్తున్నాను. అయ్యా, నీవు నేర్పిన విద్య నీరజాక్ష, నువ్వే నేర్పినావు కదా. ఆఫ్ఘనిస్తాన్ లో నువ్వు తిష్ట వేసి 30 ఏళ్ళు ఫెయిల్ అయ్యేదాకా మమ్మల్ని వాడుకొని కదా నువ్వు చేసింది. మాకేమైనా తీవ్రవాదం నేర్పింది అంటే మీరే అని అమెరికాని హెచ్చరించిండు అప్పటి పాకిస్తాన్ నాయకత్వం. అందుకని ఏమంటానంటే వీళ్ళు ముంజేది కంకడానికి అర్థమైంది అన్నట్టు పాకిస్తాన్ ఈ 2 అగ్రరాజ్యాలు వాడుకుంటున్నాయి. చైనా ఓ రకంగా వాడుకుంటుంది, అమెరికా ఓ రకంగా పాకిస్తాన్ ప్రజలు నలిగిపోతున్నారు. ప్రజలకేమో తిండికి లేక వాళ్ళు వస్తుంటే ఆయుధాల కోసం 8,500 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పిచ్చింది కదా. అప్పులో సగం పట్టుకుంది వీళ్ళే, అమెరికానే సగం పట్టుకుంది అప్పటికి ఆయుధాలు సప్లై చేసిన దాని మీద. కనుక అమెరికా పాలిటిక్స్ లో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. చైనా పాలిటిక్స్ లో మనకి ఇట్లాంటి అరేబియా మహాసముద్రంలో స్థావరాలు, కరాచీ రేవు ద్వారా వాళ్ళు అరేబియా మహాసముద్రాలకు ప్రవేశించడం, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోజనాల మధ్యన శాండ్విచ్ లా రేపు నలిగిపోబోతుంది. పాకిస్తాన్ భవిష్యత్తు అగమ్యకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. పాపారావు గారు, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపినప్పుడైతే మేము వాణిజ్యాన్ని బూచిగా చూపించాము. ఈ టైంలో 2 దేశాలు కూడా భయపడ్డాయి. ఆ కారణంతోనే మేము యుద్ధం ఆపగలిగామంటూ కూడా పదే పదే చెప్పారు. కానీ యుద్ధం ఆగిన తర్వాత కూడా అమెరికా అయితే మన మీద అనేక సుంకాలు విధించింది, పన్నులు విధించింది. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ముందు ఒకటి చెప్తుంది అమెరికా, తర్వాత జరిగేది ఒకటి అన్నట్టుగానే మనం చూడాలి. యుద్ధం ఆపాము అని చెప్పినప్పుడు మనం ఒప్పుకుని ఉంటే గనక అది పాకిస్తాన్ ఒప్పుకుంది కదా, అవును నిజమే మోడీ ట్రంపే ఆపాడని చెప్పి ఒప్పుకొని పైగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కూడా చెప్పింది. కాబట్టి ట్రంప్ కు చాలా ఇగో సాటిస్ఫై అయింది. మనం అలా చెప్పలేదు. పైగా ఆయన ఆపేది ఏముంది, ఆయన ఆపింది ఏమి లేదు. దీనిలో మేము స్వతంత్రంగా తీసుకున్న పాకిస్తాన్ ఆర్మీ అధికారులు లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే మేము తీసుకున్న నిర్ణయం అని చెప్పాము. ట్రంప్కి అది నచ్చలా. ట్రంప్ని పొగడాలి, మనం పొగిడితే అది నోబెల్ ప్రైజ్ కూడా సిఫార్సు చేస్తే అప్పుడు వేరుగా ఉండేది. అదే కాకుండా ఇప్పుడు ఏంటి, రష్యాని చూపించి టారిఫ్లు వేశాడు, రష్యాని సాకా చూపించి 25% పెనాల్టీ వేశాడు. దానికి ముందు 25% మామూలు టారిఫ్లుగా విధించాడు. మొత్తం 50% టారిఫ్లతో భారత ఎకానమీని దెబ్బతీయాలనేది. దీంతో ప్రధానంగా ఇక్కడ ఈ వీటన్నిటి వెనక కూడా కనపడేది ఏంటంటే, టారిఫ్ల వెనక ముఖ్యంగా కనపడేది మనకి ఏంటంటే, అది పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపారనే దానిలో ఇగో ఫ్యాక్టరు. ఇక టారిఫ్ల వెనక మనకు కనపడేది ఏంటంటే, ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల సందర్భంలో టారిఫ్ల బెదిరింపులు ఎక్కువ చేస్తున్నాడు. టారిఫ్ల బెదిరింపులు చేస్తా వచ్చింది ఎక్కడ, ఈ చర్చల సందర్భంలో. చర్చల్లో మనం మనం దిగివచ్చి కూడా కాదు, లొంగి ఆయన కోరుతున్న వ్యవసాయ రంగాన్ని, భారత వ్యవసాయ రంగాన్ని లేకపోతే డైరీ పాడి పరిశ్రమను కూడా టారిఫ్లు తక్కువ వేసే విధంగా భారతదేశాన్ని చెయ్యి మెలిపెట్టి ఒప్పించాలనే దానికోసం ఈ రోజు ప్రధానంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. శాశ్వతంగా భారతదేశం నష్టపోద్ది అలా జరిగితే. ఎందుకంటే అమెరికా పాడి పరిశ్రమకి, అమెరికా వ్యవసాయానికి భారీ ఎత్తున సబ్సిడీలు ఉన్నాయి. భారతదేశంలో ఆ సబ్సిడీలు వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమకి లేవు. సుమారుగా 10-12 కోట్ల మంది పాడి రైతులు, వాళ్ళకి సబ్సిడీలు ఏమీ లేవు. భారతదేశంలో పాడి ఉత్పత్తులు అమెరికా పాడి ఉత్పత్తుల కంటే ఖరీదైనగా అవుతాయి. ఎందుకంటే అక్కడ సబ్సిడీ మీద ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి పాడి పరిశ్రమలో $10 బిలియన్ల సంవత్సరానికి సబ్సిడీ ఇస్తున్నారు పాడికి. ఆ ఉత్పత్తులు చౌక, చీజ్ కానీ లేకపోతే మిల్క్ పౌడర్ కానీ, మిల్క్ కానీ ఎన్ని భారతదేశంలో వచ్చి పడితే భారతదేశ రైతు పూర్తిగా చితికిపోతాడు, పాడి రైతు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాలో వ్యవసాయంలో చాలా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయంలో కూడా అక్కడ పెద్ద ఎక్కువ సంఖ్యలో రైతులు లేరు. 3% వాళ్ళ దేశ జనాభాలో 2% మాత్రమే రైతాంగం. అది కూడా ఏంటంటే పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు అవి చాలా పెద్దవి, వేలాది ఎకరాలు ఉంటాయి వ్యవసాయ క్షేత్రాలు. భారతదేశంలో లాగా చిన్న ఎకరం కూడా పొలంగా ఉండటం అనేది లేదు. అక్కడ వేలాది ఎకరాల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం తేలిక. భారతదేశం కూడా ఇచ్చుకోవచ్చు కదా అని ఎవరైనా అంటారేమో. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇన్ని కోట్ల మంది రైతాంగం మీద సబ్సిడీలు ఏర్పాటు అనేది కాంప్లెక్స్ వ్యవహారం, సాధ్యం కాదు. అందుకని ఏంటంటే అందుకే ధాన్యం కొనేటప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ మనకు ఐడెంటిఫైడ్ ఈజీగా ఉంటుంది. ధాన్యం తెస్తారు, దాని మీద ఒక రేట్ కట్టి ఇస్తాం, కాంక్రీట్ గా ఉంటుంది. కానీ ఇంతమంది రైతులను ఐడెంటిఫై చేసి సబ్సిడీలు ఇవ్వటం అనేది అది దేశంలో సాధ్యం కాదు. వాళ్ళకి సాధ్యం,
వాళ్ళు సబ్సిడీలు ఇచ్చుకుంటున్నారు యూరోప్ లో కానీ అమెరికాలో కానీ. ఆ వ్యవసాయ ఉత్పత్తులన్నీ భారతదేశంలో పడితే భారతదేశ మార్కెట్ నాశనం అయిపోతుంది. రైతాంగం కోటాను కోట్ల మంది, సగం మంది జనాభా దేశంలో నాశనం అయిపోతాయి జీవితాలు. ఇప్పటికే అట్లా ఉన్నాయి, ఆరిపోతున్న దీపంలాగా ఉంది పరిస్థితి. అట్లాంటి స్థితిలో ఈ రోజు దీన్ని మన మెడలు వంచి మన మీద ఈ టారిఫ్ల బెదిరింపులు పొందుపోతాకి, ఎందుకంటే మన మెడలు వంచి వ్యవసాయాన్నిను ప్లస్ పాడి పరిశ్రమని డోర్లు తెరిపించాలి తక్కువ టారిఫ్లతో అనే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ప్రతిఘటించి తీరాలి. వాళ్ళ నాకు కొంచెం భయగలిగింది ఏంటంటే, పొద్దున పేపర్ చూస్తే మోడీ గారు 2 స్కీమ్స్ అగ్రికల్చర్ కి సంబంధించి రామ్మోహన్ గారు కూడా ఏమైనా చెబితే బాగుంటుంది దాని గురించి. నా ప్రశ్నకి, అంటే ఆయన ఏదైనా చెప్పాలని కాదు, నాకు కూడా కొంత అర్థం కావటం కోసం ఆ 2 స్కీమ్స్ ప్రవేశపెడతా ఆయన ఏంటంటే, వ్యవసాయ భారత రైతు గ్లోబల్ గా పోటీ పడాలనే మాట వాడారు. అది నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే అమెరికాకి డోర్లు ఓపెన్ చేస్తారా వీళ్ళు గ్లోబల్ గా పోటీ పడాలంటే? ఏమైనా ఒప్పందంలో గనక రాజీలు ఉంటాయా? వ్యవసాయ రంగంలో కానీ పాడి పరిశ్రమలో కానీ రాజీలు ఉంటే మరి గ్లోబల్ గా ఎందుకు పోటీ పడాలి? మనం ఇప్పుడున్న పరిస్థితిలో గ్లోబల్ గా పోటీ పడాలంటే మనకున్న రాయితీలు సరిపోవు. మనకున్నటువంటి వ్యవసాయానికి ఉన్నటువంటి ఇది మన ఫెర్టిలైజర్ల దగ్గర నుంచి అన్ని సబ్సిడీలు తీసేస్తున్నారు కదా. సబ్సిడీలు లేవు. అమెరికా లాగే సబ్సిడీలు ఇవ్వటం ఆ రకమైనది. యూరోప్ కానీ మనం కనుక గ్లోబల్ గా పోటీ పడాలంటే ఎన్ని కావాలి? ఎన్ని లేకుండా వ్యవసాయాన్ని ఏమైనా ఓపెన్ చేయబోతున్నారా? టారిఫ్లు తగ్గించబోతున్నారా? ఆ ఒత్తిడికి లొంగుతున్నారా అనే భయం ఇవాళ పొద్దున్న నాకు అనిపించింది. ఏంటి ఎట్లా మాట్లాడుతున్నారు గ్లోబల్ గా పోటీ పడాలని? ఏంటంటే చాలా ఆలోచించుకునే విషయాలు ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఒక రకమైన బ్లాక్ మెయిల్ వ్యవహారం నడుపుతున్నాడు. భయపడ్డు వాళ్ళని భయపెడుతున్నాడు, లేని వాళ్ళతో తగ్గుతున్నాడు. వాళ్ళు చైనా మీద 100% వేశాడు. చూద్దాం, చైనా కూడా ఖచ్చితంగా ఎదురు తిరుగుద్ది. ఆ మెటల్స్ విషయంలో, రేర్ ఎర్త్స్, ఈ మెటల్స్ విషయంలో వాళ్ళు టైట్ గా ఉన్నారన్న దాని మీద ఎదురు మొదలు పెట్టాడు. రైట్. ముఖ్యంగా చూసుకుంటే ట్రంప్ నోబెల్ బహుమతి గురించి మనం చాలాసార్లు చూస్తూ వింటూనే ఉన్నాం. ఒక్క మాట ఆయన ఎందుకు సార్ రామ్మోహన్ గారు చెప్పండి సార్. రామ్మోహన్ గారు వినపడుతుంది, చెప్పండి. ఆ వీడియో పోయింది. ఏంటంటే ఇప్పటికే మనకు రామ్మోహన్ గారు వీడియో ఆన్ చేయండి మీరు. ఓకే ఓకే. ఒక్క ట్రంప్ షరతులు ఏదైతే ఇస్తున్నాడు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మనం ఒత్తిడి చేస్తున్నారో దానిలో మనం ఒక దాగినాం. ఇప్పటికే బాబురావు గారు బాగా తెలుసు, పత్తి విషయంలో మనం దిగుమతిగా అనుమతించాం కొంతవరకు. దానివల్ల మొదలు నష్టం ఏర్పడుతూనే ఉంది. ఇప్పుడు పత్తి సీజన్ మొదలవుతుంది విజయ్ గారు. ఇప్పుడు 7,130 రూపాయలు పత్తి మన మద్దతు ధర ఉంటే దానిలో 5,000 కూడా ఎవరు కొట్టలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. అంటే దాన్ని బట్టి పత్తి దిగుమతులు మొదలైన కూడా కష్టం. అట్లాగే అమెరికా ఆర్థిక శాఖ అధికారులు కొందరు మాట్లాడారు. ఏమని అంటే, ఇన్ని వేల మన 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన ఇండియాలో, అంటే 24 కిలోల ఒక మొక్కజొన్న సంచిని కొనలేరా అనే మాట మాట్లాడారు. అంటే ఏమన్నట్టు, ఈ రెండు ముఖ్యంగా పాల ఉత్పత్తులు కనుక మనం అనుమతిస్తే 70 రూపాయలు లీటర్ ఉంది అనుకోండి పాల ఉత్పత్తి, మన పాలు మన దగ్గర, అది 55-60 రూపాయలు పడిపోతుంది, మినిమం 10 రూపాయలు పడిపోతుంది. ఇవాళ మన పాల ఉత్పత్తిదారులు పూర్తిగా నష్టపోతారు. ఇప్పటికే పత్తి పండించే వాళ్ళు నష్టపోతున్నారు. కాకపోతే పత్తిని కొంత నిల్వ చేసుకోవచ్చు, ఇవాళ కాకపోతే రేపు అమ్ముకోవచ్చు టైం వచ్చినప్పుడు. కానీ దీని అట్లా పాలన ఉత్పత్తి నిల్వ చేసుకోలేం కదా. అమూల్ అంటే నేనున్నా కూడా. అందుకనే తాను చేస్తే సంసారం, మనం చేస్తే విచారం అంటున్నాడు ఆయన. అంతేందుకు మనలాంటి విలేకరులు అమెరికా అధ్యక్షుడిని మనం నిలదీశారు. ఏమనంటే, మీరు అమెరికా నుంచి మన రష్యా నుంచి ఆ భారత్ దిగుమతులు చేసుకుంది అంటున్నారు కదా, అటువంటప్పుడు మీరు కూడా యురేనియం ఎరువుల, రసాయనిక ఎరువుల సంబంధించి అనేక రకాల ఉత్పత్తులు మీరు తీసుకుంటున్నారు కదా అమెరికా కూడా, మరి దాని సంగతి ఏందని అడిగిండ్రు విలేకరులు. దాన్ని దాట వేస్తే ఏమన్నా నిజమా అట్లానా అని ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. అంటే తన దేశానికి రష్యా నుంచి ఏ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయో తెలుసుకోలేని మూర్ఖత్వంతోనే, తెలిసే అజ్ఞానంతో లేడు కదా ఆయన. అందుకని వ్యవసాయ అస్సలు బహానా ఏంటంటే, ఇంతకుముందు పాపరావు గారు చెప్పినట్టు అసలు బహానా ఇది కానే కాదు. రష్యాతో అనేది ఇంధనము, రష్యాతో ఆయుధాల సమస్య కాదు, వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను మనం తీసుకోవాలని కోరుకుంటున్నారు. సమస్య అది కనుక సాల్వ్ అయితే ఇవన్నీ 20% ప్రతీకార సుంకాలు పోతే అన్ని పోతాయి. దీంతో పాటు సరే ఆయన అభిజాత్యం ఎక్కువ కనుక శాంతి బహుమతి గురించి మాట్లాడుతూ ప్రతిసారి అంటున్నాడు, కానీ అది సాధ్యం కాంది, పిటల ద్వారా మాట్లాడే. కానీ ఆ వ్యవసాయ ఉత్పత్తులను మన దేశానికి పాలించడానికి మాత్రమే, వాళ్ళ వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకోవడానికి వాళ్ళు సబ్సిడీలు ఇచ్చుకుంటూ, వాటిని ప్రజలు తక్కువ ఉన్నారు కదా, వాళ్ళ జనాభా చూసుకుంటే ఒకవేళ మన ఇండియా మార్కెట్ కనుక వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు బాగా తెరిస్తే మొత్తం అంతా అమెరికా ఉత్పత్తులు మొత్తం మనకు వచ్చేస్తాయి మొత్తం అంతా.
కనుక దాని విషయంలోనే గట్టి పట్టుబడుతున్నాడు. మిగతా రష్యాతోని దిగుమతులు చేసుకుంటున్న ఇంధనం కానీ లేకపోతే ఆయుధాలు అనే సమస్య లేదంటున్నాడు నేను. దీనివల్లనే మనకు ట్రంప్ మెలకబెడుతున్నాడు, మెల్లమెల్లగా ఒప్పిస్తున్నాడు. మనకు మోడీ కూడా లొంగిపోతున్నాడని నాకు కూడా అనుమానం వస్తుంది. ఈ పత్తి ఉత్పత్తుల విషయంలో, పత్తి దిగుమతుల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చింది ఇప్పటికే. కనుక మెల్లమెల్లగా బార్లా తీస్తాడు. ఇంతకుముందు ఇవాళ వ్యవసాయదారుల గురించి మాట్లాడుతూ ఆయన మాటల్లో ఇది మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటున్నాడు. దాని కాకపోతే వ్యవసాయదారులతో ఇదివరకు మోడీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ ఉన్నది. 3 వ్యవసాయ చట్టాల విషయంలో ఎదురుదెబ్బ తాకింది. ఎంత మొండివాడో అట్లా ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది ఆయన. అది మంచివి అని నేను అంటున్నాను, అది వేరు, కానీ వెనక్కి తీసుకోవాల్సి. ఆ రైతులతో ఒక ఎదురుదెబ్బ కలిగింది కనుక వ్యవసాయోత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని ఇవాళ మళ్ళీ ఇంకొకసారి రైతులకు వ్యతిరేకంగా మారుతారని అయితే నేను అనుకోవట్లేదు. ముఖ్యంగా హమాస్ విషయానికి వస్తే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంది అనే ఒక ఇదంతే ఉంది కదా, అందుకే భారత్ కూడా మోడీ కూడా ఈ సదస్సుకి అయితే వెళ్ళలేదనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హమాస్ కార్యకలాపాలను మనం ఎలా చూడాలి? ఒక రకంగా మతపరమైన ఉగ్రవాద సంస్థగానే దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. అసలు యుద్ధం మొదలుపెట్టింది హమాస్ కదా. ఇప్పుడు పాలస్తీనా వారి కోరికలు వేరుగా ఉండి పాలస్తీనా దేశంగా ఉండాలని కోరుకున్న మనము దాన్ని తీవ్రవాద సంస్థతోని చేయలేం కదా. వాళ్ళకే నష్టమైంది. ఇప్పుడు హమాస్ను మనకు పాలస్తీనా యోధులు కూడా ఎవరు పాలస్తీనా కోరే వాళ్ళు ఎవరు దాన్ని సమర్థిస్తలేరు, తప్పే అంటున్నారు వాళ్ళు కూడా. దానివల్ల ఏమైందంటే హమాస్ కల్పించుకొని 1200 మంది ఇజ్రాయలీ పౌరులను చంపడం వల్ల కదా. నిన్నగాక మన జర్మనీలో కూడా మనకు 7 అక్టోబర్ నాడు నివాళులు అర్పించారు 1200 మంది ప్రజలకు. సామాన్య ప్రజలు కదా వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు. ఏ యుద్ధంలో విజయ్ గారు, యుద్ధంలో నష్టపోయేది 3 వర్గాలు. 1 పిల్లలు, 2 మహిళలు, 3 వృద్ధులు ఖచ్చితంగా నష్టపోతారు. యువకులు కూడా నష్టపోయారు కాదంటే. ఏ యుద్ధంలోనైనా ఈ 3 వర్గాలు బాగా నష్టపోతాయి. ఇవాళ 67,000 మంది మన పాలస్తీనా ప్రజలు, ముఖ్యంగా గాజా ప్రజలను చంపిన చూసుకుంటే మనకు ఇంతమంది చచ్చిపోయారంటే దీని కారణం హమాస్ తీవ్రవాదం కాదంటారా? మొదలుపెట్టి వాళ్ళని 1200 మంది చెప్తే వాళ్ళు ఇంతమంది చంపేసిండ్రు. అట్లాగే ఆయుధాలు ఎంత వేస్ట్ అయినాయి, ఆస్తులు ఎంత ధ్వంసమైనాయి. ఇవాళ గాజాను కనీసం అంటే వాటి శిథిలాలు తీసేయాలంటే కూడా 5-6 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. నిర్మాణానికైతే 10 దశాబ్దం పట్టవచ్చు, 2 దశాబ్దాలు పట్టవచ్చు అంటున్నారు. ఎందుకంటే మరుభూమిగా మార్చిన గాజా సంగతి చూసుకుంటే ఇజ్రాయెల్ దుందుడుగా వ్యవహరించవచ్చు, కానీ మొదలుపెట్టింది హమాసే. కనుక హమాస్ ఉగ్రవాదమే కాదు, ప్రపంచంలో ఏ మత ఉగ్రవాదాన్నైనా కానీ లేకపోతే మనకు వామపక్ష ఉగ్రవాదాన్ని సహించేది లేదు, సరైనది కాదు. అసలు ఉగ్రవాదానికి బలిగాని దేశాలు ఏమైనా ఉన్నాయా? అమెరికాని ట్విన్ టవర్స్ విషయంలో చూసాం కదా మనం. అందుకనే ఉగ్రవాదం ప్రోత్సహించిన ఏ దేశం కూడా బాగుపడదు, ఉగ్రవాదం ప్రోత్సహించిన వ్యక్తులు కూడా బాగుపడరు. బిందనవాళ్ళని రెచ్చగొడితే ఏమైంది? ఇందిరాగాంధీ తన ప్రాణాలు పోయింది. అట్లాగే శాంతి ఒప్పందం పేరు మీద మనం ఇంకో దేశం ఆంతరంగ వ్యవహారాలు గట్టి కల్పించుకుంటే మనకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు మనం బలి తీసుకున్నారు వాళ్ళు. ఎందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఉగ్రవాదం అనేది ఒక పెద్ద బూచి అయితే దాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. హమాస్ విషయంలో మనం కఠినంగా ఉన్నాం, అది సరైనది కాదంటున్నాం. అదే పాలస్తీనా విషయానికి వచ్చినప్పుడు రాజకీయంగా మనం పాలస్తీనాను సమర్థిస్తున్నాం. ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమని, దానికోసం ఈ పని చేయొద్దు కదా హమాస్ అనేది మన భావన. ఏదేమైనా అమెరికా ద్వంద్వ వైఖరి అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఒకవైపు ఆయుధాలు ఇస్తూ ఉంటుంది, ఒకవైపు తానే మళ్ళీ శాంతి మంత్రం పఠిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా ఈ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలంటారు? ఇది అందరికీ తెలిసినా కూడా అమెరికాని పొగుడుతూ ఉంటారు. ఎందుకు ఎక్కువగా అమెరికా మీద ఆధారపడమే? దీనికి కారణం ఏంటి? ఎవరు పొగడరు. అమెరికా అందరికీ మిత్రులా కనపడితే శత్రువు. నిజంగా చెప్పారంటే మన భారతదేశానికి కూడా మనం మొదటి నుంచి కూడా అమెరికాని ఎట్లా చూస్తామంటే నమ్మదగ్గ మిత్రుడు కానే కాదట. మన భారతదేశానికి ఆనాటి నెహ్రూ నుంచి మరి మోడీ వరకు కూడా అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా. రష్యా మనకు నమ్మదగ్గ మిత్రుడు. నమ్మదగని మిత్రుడు ఎవరంటే అమెరికా. నమ్మదగని శత్రువు ఎవరంటే అంటే మన శత్రువు నమ్మదగ్గ శత్రువే. ఎందుకంటే ఇప్పుడు శత్రువు దూరవర్జితాన్ని మనం దూరంగా ఉంటాం. ఏది? చైనా చైనాతో 62 యుద్ధం తర్వాత ఎంత కొంతే ఉంటున్నాం. కానీ వాణిజ్యం విషయానికి వస్తే మనం వాళ్ళు తెరవాల్సిందిగా ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయినప్పుడు చైనా లాంటిది దేశం చుట్టూ గోడ కట్టుకున్న దేశమే ఇవాళ బయటకు వస్తుంటే, బెర్లిన్ కూడా కూలిపోతుంటే, ఇవాళ ప్రపంచం అంతా ఒక కుటుంబంగా ఒక కుగ్రామంగా మారిపోతుంటే మనం మడి కట్టుకొని కూర్చోలేం కదా. అందరితో సంబంధాలు కొనసాగిస్తాం, కానీ నమ్మదగ్గ మిత్రువు కాదు అని ఆనాడు ఏది బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ 71లో పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు నిక్సన్ మనం నియంత్రించే ప్రయత్నం చేసిన ఆనాడు ఇందిరాగాంధీ అదే రకంగా వ్యవహరించింది, వాళ్ళ అమెరికాను దూరం పెట్టింది. ఇవాళ మోడీ కూడా కొంచెం గట్టిగా అనేది ఉండే. నేను మోడీని ఏమన్నానంటే
ఎవరి జోక్యం లేదు అనకండి, అన్యాపదేశంగా ఎందుకు, మోడీ జోక్యం లేదు ఎందుకు చెప్పరు అని నేను పార్లమెంట్ సాక్షిగా అడిగిన. పార్లమెంట్ లో ఆ మాట అనేది ఉండే అంటున్నాను నేను ఇప్పటికి కూడా, బయటనైనా సరే. ఇంకా ఎవరి జోక్యం లేదని అనేందుకు, నా జోక్యం ఉంది అని అంటుంటే, పాకిస్తాన్ దాన్ని బత్తాసు పలుకుతుంటే మోడీ మాట్లాడలేదు అని అనవచ్చు కదా. అదే మనకు జోవాన్స్ ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడిండు, నేను మాట్లాడబోతే నేను ఫోన్ ఎత్తలేదు, తర్వాత మాట్లాడిన నేనే అని అన్నాడు కదా. అటువంటి అమెరికా ఉపాధ్యక్షుని సంగతి చెప్పిండు కానీ అధ్యక్షుని సంగతి ఏం చెప్పలేదు మోడీ గారు అనేది ఇంకో మాట. అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, విదేశాంగ నీతిలో మనం వెంటనే మనం చెప్పలేము. కొంచెం యుద్ధం సమయంలో కూడా ఏం జరుగుతుందో కూడా ప్రభుత్వంలో అందరికీ తెలవాలని అవసరం లేదు. కానీ చేసే క్రమంలో మాత్రం మన పాకిస్తాన్ తోని ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఆపినా సరే సరైన పని చేసినాం అనే మాట వచ్చింది మనకు. అంటే ఓపికతో ఉన్నాం. ఫస్ట్ యూజ్. ఇవాళ అందరం అద్దాల మేడలో ఉన్నాం కనుక, ఒకవేళ మూర్ఖత్వంతో పాకిస్తాన్ కనుక అణుయుద్ధం తీసుకొచ్చి అణుబాంబును ఉపయోగిస్తే ఇద్దరం నష్టపోతాం కదా విజయ్ గారు. అంతేందుకు మన పహల్గామ్ దాడిలో మనం కేవలం 26 మందిని కోల్పోయినాం. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 16 మంది అమాయక ముస్లింలు మనకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి దాడి చేస్తే సరిహద్దులో మన వాళ్ళు చనిపోయారు కదా. వాళ్ళు ఏం నిర్ణయం చేశారు పాపం, వాడన్న ఉగ్రవాద చర్యలు చనిపోయారు పహల్గామ్ లో. కానీ 2 దేశాల మధ్య యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ నెంబర్ 1 మొదటిసారి జరిగినప్పుడు మొన్నటి చూసినాం కదా మనం. వెంటనే మనం 16 మంది పౌరులు మన వాళ్ళు చనిపోయారు. అందుకని భయపడ్డు కాదు కానీ ఒక రకం జాగ్రత్త తీసుకున్నాం. ఇప్పుడు మూర్ఖుడిని దాడి ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు కదా. ఇంకొకటి, అణుబాంబు వాడింది అనుకోండి, సర్వనాశనమే, మనకు నాశనమే, వాళ్ళకి నాశనమే. అట్లాని మనం భయపడడం లేదు, హెచ్చరిస్తున్నాం కూడా. అణుబాంబును కూడా ఎదుర్కొంటాం, మీరు రసాయన యుద్ధాలు చేస్తామంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామని మోడీ ప్రకటించినా కూడా మనకు కొంత భయం ఏంటంటే, వాళ్ళేమో జనావాసాల మీద దాడి చేస్తారు. వాళ్ళ నైతికత లేదు, ధర్మం నీతి అంతకంటే లేదు. మనకు అది లేదు కదా. మనం అంతేందుకు యుద్ధ సమయంలో కూడా ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళ పౌర విమానాలు మన భూభాగం మీద తీసుకొచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళు. అప్పుడు మనం వాటి తెరువు పోలే. కేవలం అరగంటలో 6 స్థావరాల మీద దాడి చేసినాం, 6 స్థావరాలను ధ్వంసం చేసినాం. ఉగ్రవాదులను ఎక్కడన్నా వెతికి బంకర్లను వెతికి చంపేసినాం. అది చేసింది. కానీ వాళ్ళు అట్లా కాదు కదా. మన పౌరులను చంపారు, 16 మంది పౌరులను 2వ రోజు చంపేసింది. ఇంకా వాళ్ళు దుందుడుగా వ్యవహరిస్తే మన ప్రజలు నష్టపోతారనే ఒక్క దాంతో మన ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణకు అంగీకరించడం. డీజీఎం స్థాయిలో చర్చలు జరిగినాయని అందరికీ తెలుసు. ఇద్దరు డీజీఎంస్ ఇటుపక్క అటుపక్క మాట్లాడుకున్నట్టు మన రికార్డు కూడా ఉన్నది. అందుకని మనం మొన్న మరోసారి హెచ్చరించినా కూడా, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2 మొదలు పెడతాం అని రాజ్నాథ్ సింగ్ గారు హెచ్చరించారు. మొట్టమొదటిసారి మన సైన్యాధ్యక్షుల్లో ఒకరు వాళ్ళ సరిహద్దులో మీటింగ్ పెట్టినప్పుడు, ఇప్పటిదాకా నేను చూడలే, సైన్యాధ్యక్షులు కేవలం ప్రెస్ మీట్లలో పాల్గొని మొన్నటి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో మాత్రమే చెప్పింది. కానీ ఒక పాకిస్తాన్ హెచ్చరించిన క్రియ మాత్రం మొన్నటిసారి చూసిన నేను. అది ఒక రకంగా చెప్పాలంటే మన సైన్యం కూడా గట్టిగా ఉంది. అంటే రాజకీయ నాయకత్వం పనిచేసే క్రమంలో కూడా అవసరమైతే వాళ్ళకి స్వాతంత్రత ఇచ్చిన మీ దాడులు మీరు చేయండి, మీ వ్యూహాలు మీరు పన్నండి, మీ వ్యూహాల్లో నేను జోక్యం చేసుకోనని మోడీ, అట్లాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళు ఇవ్వడం వల్ల మన సైన్యానికి మోరల్ సపోర్ట్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. రైట్. ఏదేమైనా ట్రంప్ వస్తే అమెరికాకి మేలు జరుగుతుంది అని మొదట్లో కొంత ప్రచారం జరిగింది. ట్రంప్ మోడీ స్నేహం అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అయితే పరిస్థితి మరింత మారిపోయినట్టుగానే కనిపిస్తుంది. అమెరికాకి భారత్ దూరం మధ్య గ్యాప్ అయితే ఎక్కువగా వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో అమెరికాతో ఇలా పెడమొఖంగా ఉంటే భారత్కి నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా? మనకి ఏం కాదు. ఇప్పుడు నీళ్లు గుర్రం సామెత చెప్తాను. మన నీళ్లు వాళ్ళ గుర్రం అంట. గుర్రం దగ్గరికి నీళ్లు పోవు, నీళ్ళ దగ్గరికి గుర్రం వస్తుంది. ఉదాహరణకు మనకు మహా నష్టం చేసేది ఏం చేస్తారు, మన H1B వీసాల విషయం నుంచి మొదలు పెడితే, విద్యార్థి వీసాల నుంచి మొదలు పెడితే రానివ్వమంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, మనకు ఆపిల్ కంపెనీ ఇక్కడికి వచ్చి ఉత్పత్తి చేస్తా ఉంటుంది. ఆపిల్ కంపెనీ ప్రయత్నం చేశారు, సెల్ ఫోన్ల కంపెనీ. టెస్లా కంపెనీ ఆల్రెడీ మంచి స్నేహితుడిగా ఉండి ₹1,000 కోట్ల ఖర్చు పెట్టి గెలిపించుకున్న ట్రంప్ చేసిన చర్యల వల్ల మన సలహాదారు రామస్వామి దూరమైండు, అది ఎలాన్ మస్క్ దూరమైండు. ఎలాన్ మస్క్ కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు టెస్లా షోరూమ్ మన దగ్గర తెరుస్తా అంటున్నారు. ఏమవుతుందంటే అక్కడికి మీరు రానియకపోతే వాళ్ళే ఇక్కడికి వస్తారు కదా. అందుకని గుర్రం నీళ్ళతో పోలుస్తున్నాను నేను. ఇప్పుడు మనం అక్కడికి రానియని అంటున్నాడు ట్రంప్. అటువంటి అప్పుడు అక్కడి కంపెనీలే మన దగ్గరికి వస్తాయి. అదే ఆ గుర్రం అయితే మన దగ్గర నీళ్ళ దగ్గరికి ఇక్కడికి వస్తా అంటున్నాడు. మన దగ్గర నైపుణ్యం ఉన్నది, మన దగ్గర సేవలు అందించే క్రమం ఉన్నది. అట్లాగే వాళ్ళ దేశంలో కంటే చౌకగా మన సేవలు అందిస్తాం. ఇప్పుడు వాళ్ళ దేశంలో ఒక ఉద్యోగిని పెట్టుకోవాలంటే ఎంత అవుతుందో మన దగ్గర అటువంటి విషయాల్లో ఇద్దరిని పెట్టుకోవచ్చు. గతంలో ముగ్గురు పెట్టుకునే అవకాశం ఉండి మన వాళ్ళు కూడా కొంచెం డిమాండ్ సప్లై మీద తేడా రావడం వల్ల మన వాళ్ళు కూడా
బార్గెన్ చేస్తున్నారు. మన వాళ్ళ జీతాలు బాగానే ఉన్నాయి అక్కడ కూడా. అట్లా ఒకటి. రెండోది ఏంటంటే వారు రానియకపోతే మనం అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికే వస్తారన్నది ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా ఇప్పుడు ఏదైతుందో వాళ్ళ గ్యాస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు, అట్లాగే పెట్రోల్ బంకుల మన సూపర్ బజార్లో మార్కెట్లో పనిచేసే వాళ్ళు, చివరికి ట్రంప్ ఇంట్లో పని మనుషులు కూడా మన వాళ్ళు పనిచేసిందట కదా. అటువంటిప్పుడు వాళ్ళందరినీ కోల్పోతే ఏమైంది? ఇప్పుడు ఏడుస్తున్నారు. మన ట్రంప్ చేసే చర్యలతోని 5 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి వి మిస్ జో బైడెన్ అని చెప్పి, బైడెన్ ఉంటే బాగుండే, మా బైడెన్ ఉన్నప్పుడే బాగుండే అని ఒక మాట వచ్చింది కదా. అందుకనే తాగే వాడే కడతాడు తాళ్ల పన్ను అనే సామెత తెలుగులో ఉంది. కనుక ఇవాళ ఏ ఉత్పత్తుల మీద సుంకాలు విధించినా మన దగ్గర నుంచి అక్కడికి ఎగుమతుల్లో, అక్కడికి పోయిన తర్వాత కట్టేవాడేవాడు, తాగేవాడేవాడు, పనిచేసేవాడు వాళ్ళే కదా. అందుకని సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో మన సుంకాల పెంపు వాళ్ళ ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపెడతాను నేను అంటున్నాను. అందుకని కట్టేవాడు ఇప్పుడు నష్టమైతే వాళ్ళకి అవుతుంది కదా. ఆ మధ్యన చూసాం మనం, ఏది మనకు మొదలు సుంకాల యుద్ధం మొదలైన క్రమంలో చూసుకుంటే అమెరికా ప్రజలు 3 నెలలకు అవసరమైన సరుకులన్నీ కొన్నారట. అంటే కరోనా కష్టకాలంలో కదా ఎట్లా సూపర్ బజార్ మీద పడ్డారో అట్లా 3 నెలల అవసరమైన సామాను మొదలే కొనుక్కున్నారు, రేటు పెరుగుతాయని చెప్పి. ఎన్ని రోజులు కొనుక్కుంటారు? సంవత్సరం సామాన్ అయితే మొదలు కొనలేరు కదా. అది కూడా మనం చూస్తే ఏమవుతుందంటే ఇవాళ పెద్ద ఎత్తున ఈ అమెరికా సుంకాలు పెంచి తనకు తానే నష్టపోతుంది అంటున్నాడు. వాళ్ళ ప్రజలే కట్టాలి, వాళ్ళ ప్రజలే చెల్లించాలి. అందుకని అమెరికాలో తిరుగుబాటు ఎక్కువ వస్తుంది. మన నష్టమేమో కానీ అమెరికాలో తిరుగుబాటు వస్తుంది. ఇంకొక మాట చెప్తాను, ఎప్పుడు కూడా ఒక గదిలో వేస్తే గది తలుపులు మూసుకపోతే ఇంకో కిటికీ తెరుచుకుంటుంది, లేకపోతే అవసరమైతే గోడను బద్దలు చేసి బయటకు పోతాం. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది అనేది ఒక సామెత, ఇంగ్లీష్ సామెత. ఇవాళ మనం కూడా మార్కెట్ ప్రపంచం చాలా, అమెరికా ఒక్కటేనా? మన ప్రపంచం చాలా పెద్దది కదా. విశాలమైన ప్రపంచంలో అమెరికాకి ఎగుమతులు చేస్తేనే మనం బతుకుతామనే పరిస్థితి ఉండదు. ఇవాళ బ్రిటన్ మన ద్వారాలు తెరిచింది, మీ ఇష్టమున్న మీ ఉత్పత్తులని మాకు పంపించండి అని. అక్కడ వలసలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నా కూడా బ్రిటన్ నాయకత్వం, రాజకీయ నాయకత్వం మొన్ననే కిమ్స్ వాటర్ మనకు భారతదేశంలో పర్యటించారు కదా. ఆ రకంగా చూసుకుంటే బ్రిటన్ కూడా మనం ఆహ్వానిస్తున్నది. అందుకు చైనాతోని పరస్పర సంబంధాలు మనం కనుక పునరుద్ధరించుకుంటే ఉత్తరాఖండ్ నుంచి ఒకటి, ముఖ్యంగా సిక్కిం నుంచి మన వాణిజ్య రహదారి ఉందో చైనాకు, అది మొన్నే తెలుసుకున్నాం. ఉత్తరాఖండ్ అట్లాగే ఉత్తరప్రదేశ్ నుంచి మూడు మార్గాలలో అసలైన ముఖ్యమైన వాణిజ్య మార్గం సిక్కిం సరిహద్దులో ఉన్నదాన్ని మొన్న తెలుసుకున్నాం కదా. చైనాతో కూడా అవసరమైతే భారీ మన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం కూడా. అప్పుడు కూడా శత్రు మిత్రుడు అన్నట్టు చైనా మనకు మిత్రుగా మారుతున్నది. అది జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ ఒక్కదాంతోనే కొంచెం భేదంగా ఉంటుంది మనకు వాళ్ళకి, కానీ మిగతా అన్ని విషయాలలో దూరంగా ఉంటుంది. మనకు అమెరికా చర్యలకు విరుద్ధంగా చైనా కూడా మనతో కలిసి వచ్చే అవకాశం అవుతుంది అంటున్నాను నేను. ఇది నా ఉద్దేశం. అయితే అమెరికా చర్యల వల్ల తాత్కాలికంగా నష్టపోయినా దీర్ఘకాలికంగా మనదైన రీతిలో మన ఉత్పత్తులను అమ్ముకోవడానికి మన మార్కెట్ మనం ఏర్పాటు చేసుకుంటాం, మనం పోతాం. ఏదేమైనా అమెరికా ఆయుధాల వ్యాపారం కోసమే యుద్ధాలను ప్రోత్సహిస్తుంది, మళ్ళీ తానే పెద్దన్న పాత్ర పోషిస్తానంటూ యుద్ధాలు ఆపుతున్నట్టుగా ప్రపంచానికైతే బిల్డప్ ఇస్తున్న పరిస్థితి. కానీ ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో భారత్, రష్యా, చైనా బంధం బలపడితే అమెరికాకి వచ్చే లాస్ ఏంటంటారు? చాలా పెద్ద లాస్ వస్తుంది. ఎందుకంటే ప్రజల దృష్ట్యా చూస్తే ఈ 3 దేశాల జనాభా కలిస్తే ఆల్మోస్ట్ 30% జనాభా మన 3 దేశాల్లో. 800 కోట్లు అంటే దాదాపు 280 కోట్లు మనమే ఉన్నాం. ఇంకో 25-30 కోట్లు రష్యా కలుపుకుంటే 210, మనకు 320 కోట్ల మంది జనాభా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 35% జనాభా ఈ 3 దేశాల్లో ఉంది కదా ప్రపంచంలో. అటువంటి అప్పుడు ప్రపంచ మార్కెట్ ని శాసించే క్రమంలో నియో రిచ్ పెరుగుతున్నారు మన భారతదేశంలో, మధ్యతరగతి పెరుగుతున్నారు, కొనుగోలు శక్తి ఎక్కువ ఉన్నది. అమెరికా మన మీద అలిగి దూరం ఉంటే చెరువు మీద అలిగితే ఏమవుతుందో అదే జరుగుతుంది. మనం 3 దేశాలు కలవడం వల్ల ఒక శక్తిగా తయారవుతాం. దాంతో పాటు మనం బ్రిక్స్ దేశాల దానిలో కూడా మనం ఏం చేస్తున్నామంటే మన కరెన్సీని, అంటే లోకల్ కరెన్సీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఒక పెద్ద కంటకమైన మర్చిపోయినా అప్పుడు చెప్పడం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బ్రిక్స్ తనదైన చైనాకు మనకు అందరు డాలర్లు వాడుతున్నాం కదా, డాలర్ల బదులు మన లోకల్ రూపాయలు కానీ లోకల్ కరెన్సీని ఎందుకు వాడుకోవద్దు, మనం ఎక్స్చేంజ్ మార్కెట్ రేట్ ఇది ఎందుకు పెంచుకోవద్దు అన్న దానికి కూడా ట్రంప్ బాగా స్పందించాడు. ఇప్పుడు అది మర్చిపోవచ్చు, కానీ ట్రంప్ ఆయన ఏమన్నాడు, డాలరే రారాజు అన్నాడు. డాలర్ను విలువను ఎవరు తగ్గించలేదు అన్నాడు. నిజంగానే బ్రిక్స్ దేశాలు కనుక తలుచుకుంటే గతంలో యూరోపియన్ యూనియన్ విఫలమైంది. ఏది వాళ్ళ కరెన్సీని వాడడం, యూరో కరెన్సీ వాడడంలో విఫలం అయిందంటే విఫలం చేసింది ఎవరు? ఆ దేశాలు పరస్పరం కలహించుకొని ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోయారు యూరో కరెన్సీ వాడే క్రమంలో. దానికి కుట్ర చేసింది అమెరికానే. కానీ మన 20 దేశాల మీద కుట్ర చేయలేరు కదా. వాళ్ళ బ్రిక్స్ దేశాల మీద మెల్లమెల్లగా బ్రిక్స్ దేశాలు 5 అయితే 14, 20, 25 దాకా దేశాలు అయ్యే క్రమం ఉన్నది. కనుక 5 దేశాలతో పొందిపెట్టిన బ్రిక్స్ సదస్సు ఇవాళ 15-20 దేశాలకు విస్తరిస్తుంది. కనుక ఈ 15-20 దేశాలు కలిస్తే ప్రపంచ జనాభాలో సగం కంటే మనమే ఉంటాం.
అప్పుడు. అందుకని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే కానీ మీరు అమెరికాకు చెప్పినట్టు threats ఉన్నాయి. డాలర్కి ప్రత్యామ్నాయంగా మామూలు కరెన్సీ తెస్తే కనుక చలామణిలోకి తెస్తే కనుక అమెరికా పెత్తనం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా అందుకనే కదా ఇప్పుడు అదొక కక్ష మన మీద. ఎందుకు బ్రిక్స్ దేశాలు ప్రతిపాదించింది మనమే అని. దానివల్ల అమెరికా కరెన్సీ విలువ పడిపోతుంది, డాలర్ విలువ పడిపోతుంది, డాలర్ రారాజుగా ఉంటుందని బీరాలు బాగుతున్నాడు. నిజంగా గట్టిగా తలుచుకుంటే వార్నింగ్ కూడా ఇచ్చాడు. యూరోపియన్ ముఖ్యంగా డాలర్ జోలికి వస్తే మీ అంతు చూస్తా అని కూడా వార్నింగ్ కూడా ఇచ్చాడు. అన్నాడు. అంటే అవన్నీ కూడా ఇప్పుడు ఉత్తర కుమార పరంగా బాగా ఎత్తు అంటున్నాడు. దేశాలన్నీ ఒకటైన తర్వాత ఆయన ఒకటి ఏం చేస్తాడు కనుక ఇంకొకటి మోడీ దగ్గర ఉందంటే ఓ రకంగా ఎంత మొండివాడో అంత ఫ్లెక్సిబుల్ కూడా అంటున్నాడు. చూస్తున్నాం కదా, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు బేరానికి వస్తాడు, ఇది తప్పు అంటాడు, నాయే తప్పు అంటాడు. అందుకనే చంచలత్వం ఎక్కువ ఉన్న మోడీతోని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఒకసారి లాభాలు కూడా ఉంటాయి. అంతేందుకు సుంకాల పెంపులో కూడా రకరకాల విన్యాసాలు చేశారు కదా విజయ్ గారు, మనం చూసినాం కదా. అది అప్పుడప్పుడే పెంచుతా అంటాడు, అప్పుడప్పుడు దించుతా అంటాడు, అక్టోబర్ 1 అంటాడు, వాయిదాలు పెడతాడు. ఇవన్నీ చూస్తున్నాం కనుక ట్రంప్ ఒక నిరంతర చంచలత్వం ఉన్న వ్యక్తి కనుక, నిలకడ లేని వ్యక్తి కనుక, నిలకడ లేని వ్యక్తి ఏ నిర్ణయాలు తీసుకుంటాడో చెప్పలేం. కానీ శాశ్వతంగా ఆర్థిక విధానాల్లో నిర్ణయాలు తీసుకునే ఒక నెలలో 2 నెలల్లో ఫలితాలు తేలవు. ఖచ్చితంగా ఒక 6 నెలలు తేలుతాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. మనదైన రీతిలో ప్రపంచంలో వాణిజ్యాన్ని పెంచుకుంటున్నాం, ఇతర దేశాలకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికంటే మనకు శక్తి ఒకటే, మన యువ భారతం అనేది నవభారతం నిర్మించవచ్చు. అంటే యువశక్తి పెద్దది మన దేశంలో ఉన్నది. అంటే పనిచేసే వాళ్ళకి మార్గం ఎక్కువ ఉన్నది. దాంతోపాటు నియో రిచ్ పెరిగింది కనుక వినియోగం కూడా మన దగ్గర ఎక్కువ ఉంది. వినియోగ సంస్కృతి, పనికిరాని వస్తువులు మనం కొంటుంటాం కనుక ప్రపంచానికి మన మార్కెట్ అవసరం, ఇంక్లూడింగ్ చైనా కూడా అంటున్నాను. కనుక ఆ రూపకంగా మన శక్తి మన జనాభానే. గతంలో అధిక జనాభా, పేదరికము, మన అవిద్య ఇవన్నీ మనకు శాపాలు అనుకున్నాం. అవన్నీ మిగతా పేదరికంగానే శాపాలే. కానీ అధిక జనాభా మనకు శాపం కాదు, వరం అని మనం నిరూపిస్తున్నాం. ఆ నిరూపించే క్రమంలోనే మనకు లాభాలు జరుగుతున్నాయి అంటున్నాం. రైట్. ఏదేమైనా ఇజ్రాయెల్ హమాస్ చెరలో ఉన్న బందీలు విడుదలవ్వడం, వాళ్ళ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు చేయడం అనేది చాలా శుభపరిణామంగా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రామ్మోహన్ గారు, అలాగే పాపారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.